श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. మనం లాస్ట్ క్లాస్లో 6వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి ఉపదేశము, ఆత్మధ్యానానికి సంబంధించినటువంటి ఉపదేశము, అంటే సాధన ఏ విధంగా చేయాలి, దానివల్ల కలిగేటటువంటి ఫలం ఏమిటి, ఆ సాధనతో పాటు జీవితంలో మనము పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఆ సాధనలో కలిగేటటువంటి అవాంతరాలు, వాటిని ఎలా మనము నివారించుకోవాలి, ఇవన్నీ చెప్పారు. ఆ యోగ అభ్యాసం వలన కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఏకాత్మ భావన, అది కూడా మనకి చెప్పారు, వివరించారు. అక్కడతో ముఖ్యమైనటువంటి బోధ పూర్తయినా కానీ అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు అందరి తరపున. ఏంటంటే, ఇది చాలా కష్టంగా అనిపిస్తున్నది, మనస్సు చంచలమైనటువంటిది. మరి ఇక్కడ యోగాభ్యాసం అంటే మనస్సుని నిశ్చలం చేసుకోవాలి, అది చాలా కఠినంగా కనపడుతున్నది. దానిని ఎలా, మరి ఏ ఉపాయంతో మనం మనస్సుని నిశ్చలం చేసుకోవచ్చు అని చెప్పి ఇంకొకసారి ప్రశ్నించాడు. భగవానుడు చెప్పినా కానీ మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి, ఇది అది అని చెప్పినా కానీ ఇంకా ఎన్నో నియమాలు చెప్పారు ప్రారంభంలో మనకి, యుక్తాహార విహారస్య మొదలైనటువంటివి. కానీ మళ్ళీ అర్జునుడు ప్రశ్నించగా అభ్యాస వైరాగ్యాల ద్వారా మనస్సుని నిగ్రహించడం వీలవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడికి మళ్ళీ ఇంకొక ప్రశ్న వచ్చింది, సందేహము. అదేమిటంటే, ఈ ధ్యాన అభ్యాసం చేస్తూ, ఆత్మధ్యాన అభ్యాసాన్ని చేస్తూ ఇటు పూర్ణంగా ఇంకా ఫలితాన్ని పొందలేదు ఒకానొక సాధకుడు, అటు కోరికలతో కర్మలను చేయడం తగ్గించేశాడు, మానేశాడు. ఎందుకంటే ఆత్మధ్యానానికి నిష్కామ కర్మయోగము తప్పనిసరి కదండి. అలాంటప్పుడు ఏ కోరిక లేకుండా ఊరికినే ఆయన మామూలుగా కర్మలు చేస్తూ ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉంటాడు, ధ్యాన అభ్యాసాన్ని. అయితే ఎప్పుడైతే కర్మలు కామ్య కర్మలుగా కాకుండా నిష్కామంగా చేస్తున్నాడో అది సాధనకి ఉపయోగపడింది. కానీ ఇక్కడ అర్జునుడి ప్రశ్న ఏమిటంటే, అలా చేయడం వలన అతనికి పుణ్యం ఏది పెద్దగా రాదేమో, ఇటు మోక్షము కూడా ఇంకా పొందలేదు, ఈ లోపల అతనికి కాలం తీరి మరణిస్తే ఆ సాధకుడి గతి ఏంటి అని ఒక ప్రశ్న వచ్చింది, సందేహము అర్జునుడికి. అదే ఆయన ప్రశ్నించాడు 37వ శ్లోకంలో చూసుకున్నాం. ఆ మరణ సమయంలో మనసు తప్పకుండా నిశ్చలం అవ్వదు, ఎందుకంటే పూర్ణంగా ఇంకా జ్ఞానము కలగలేదు కాబట్టి శరీరంతో మమేకమైపోయి నేనే మరణిస్తున్నాను అన్న భావనలోనే దుఃఖపడుతూ ఉండొచ్చు ఆ యోగ సాధకుడు. ఎంత మనం సాధన చేసినానంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లభించకపోతే మరణ సమయంలో చాలా కష్టం. మరణం వరకు ఎందుకు, మనకు ఒక వ్యాధి వచ్చిందనుకోండి అప్పుడే తెలిసిపోతుంది మన సాధన ఎంతవరకు ఉన్నది అని చెప్పి కదా. నాకు ఒక ఆవిడ చెప్పారు, ఆవిడ చాలా ఎంతో తత్వజ్ఞానము అంతా తెలుసుకున్నటువంటి ఆవిడకి ఒకానొక సమయంలో కరోనా సమయం అనుకుంటే ఏదో ఒక సమయంలో పెద్ద ఆవిడకి అనారోగ్యం చేసి ఐసీయూలో ఉండిపోయారు చాలా రోజులు. అలా ఎవ్వరూ లేకుండా ఐసీయూలో ఉండిపోవాల్సిన సమయంలో ఆవిడ అంటూ ఉన్నారు, అప్పుడండి నాకెంత తెలిసిందో నాకు అప్పుడు అర్థమైంది, అంటే పెద్దగా తెలియలేదు అని తెలిసిందండి. అంత కష్టపడుతూ ఉంటే శరీరము ఇబ్బంది పడ్డాను నేను, ఇక భగవంతుణ్ణి ఆశ్రయించి నాకు తెలిసినటువంటి ఆ గజేంద్ర మోక్షం మొదలైనటువంటి శ్లోకాలు చదువుకుంటూ ఉండేదాన్ని ఐసీయూలో అని చెప్పారు ఆవిడ. ఎంత ఆత్మజ్ఞానము తెలిసినా ఒకానొక సమయంలో మనసు చెలించడం అంటే అదేనండి. పూర్ణంగా ఇంకా ఆ స్థితి రానప్పుడు, ఆ సిద్ధి కలగనప్పుడు, ఆ జీవన్ముక్తుడు ఇంకా అవ్వకుండా ఉన్న సమయంలో ఇలా జరుగుతుంది. కాబట్టి అర్జునుడు అందుకు ఆ ప్రశ్న వేశాడు. పూర్తిగా అర్జునుడి ప్రశ్నలు విన్నాక మనం భగవానుడి యొక్క సమాధానం వివరించుకుందాము ఏమిటి అక్కడ అని. ఇప్పుడు 38వ శ్లోకము. కచ్చిన్నో భయ విభ్రష్ట ఛిన్నాభ్రమివ నశ్యతి
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. మహాబాహో అంటే కృష్ణ పరమాత్మని సంబోధిస్తున్నాడు అర్జునుడు. వీరుడువైన శ్రీకృష్ణ బ్రహ్మణః పథి అంటే బ్రహ్మము యొక్క మార్గంలో, ఆత్మధ్యానం అన్నమాట. విమూఢ చెడిపోయినటువంటి వాడై, ఉభయ విభ్రష్ట రెండింటి నుంచి జారిపోయిన వాడై, విమూఢ అప్రతిష్ఠ. విమూఢ అంటే చెడిపోయినవాడు, అప్రతిష్ఠ అంటే ఎటు ఆధారము లేకుండా, చిన్నాభ్రం ఇవ, చిన్నాభ్రం ఇవ అని వచ్చింది కదండి. అది చిన్నాభ్రం అనేది ఒక పదము. చిన్నాభ్రం అంటే చెదిరిపోయినటువంటి మేఘ శకలము వలె, ఇవ అంటే వలె, నా నశ్యతి కచ్చిత్ నశించిపోడా అని ప్రశ్న. తాత్పర్యము, బ్రహ్మజ్ఞాన మార్గంలో చెడినవాడై, రెండింటికి చెదిరిపోయిన మేఘశకలం వలె నశించిపోడా అని ప్రశ్న. రెండు మార్గాలంటే ఉభయభ్రష్టము ఎలా అయిందో అర్థమైంది కదా. ఒకటేమిటంటే నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ ఏ పుణ్యాన్ని ఆశించలేదు, అంటే ఇహపరలోక భోగాలన్నిటినీ కూడా వదిలిపెట్టాడు. ఇహలోకంలో కూడా భోగం కోసం ఆయన ఎప్పుడూ ఎక్కువ ప్రయత్నం చేయలేదు, తన సాధనే ఆయన చేసుకుంటూ ఉండేవాడు. ఇక ఇహలోకంలోనూ భోగాలని పెద్దగా ఆశించలేదు, వాటి మీద ఆసక్తి చూపలేదు, వాటిని సమకూర్చుకోలేదు. పరలోక భోగాలు కూడా కోరుకోలేదు. పుణ్యం కోసం చాలామంది ఎన్నో కర్మలు చేస్తూ దానివల్ల నాకు మంచి పుణ్యం రావాలి అని అనుకుంటారు. పుణ్యం అనేటటువంటిది అంటే మంచి కర్మలు చేస్తూ దాని వలన పుణ్యం వస్తుంది అని అనుకుంటూ, అది ఒక రకమైనటువంటి రిజర్వేషన్ లాగా భావిస్తారు చాలామంది. ఎందుకైనా మంచిది పుణ్యమన్నా ఉండని అని అనుకుంటూ ఉంటారండి యాక్చువల్గా. కానీ పుణ్యం అనేటటువంటిది అది బంధిస్తుంది. పుణ్యము కోరకుండానే మనం ఏ కర్మలన్నా చెయ్యాలి. మానవ సహజము నైజం ఏమిటంటే సహజంగా సరే ఏదో సాధన చేస్తున్నాము, దానివల్ల ఫలితం ఉంటుందో లేదో, ఈ పుణ్యాన్నైనా రాని అని అనుకుంటారనమాట. అదిగో అదే కానీ ఇక్కడ ఈ సాధకుడు పుణ్యాన్ని కూడా ఆశించలేదు. అది అంటే కర్మని వదిలిపెట్టాడు, కామ్యకర్మలని. ఇటు జ్ఞానమేమో పూర్తిగా లభించలేదు, మోక్షము రాలేదు. అది ఉభయభ్రష్టత్వము అంటే. ఇహపరలోకాలలో భోగాలు వదులుకున్నాడు, అంటే కర్మ మార్గాన్ని వదులుకున్నాడు, జ్ఞానము పరిపూర్ణం అవ్వలేదు, సిద్ధించలేదు. అది ఉభయభ్రష్టుడు అయిపోయి అతడి గతి ఏమవుతుంది? నశించిపోడా, చెదిరిపోయినటువంటి మేఘశకలములాగా నిష్ఫలమైపోదా అతడి జన్మ అని చెప్పి ఆ జీవి ఏమైపోతాడు అని అర్జునుడి యొక్క ప్రశ్న అన్నమాట. మేఘము బాగా గాలి వీస్తే చెల్లా చెదరైపోతుంది చూసారా, అట్లా ఈ కాల ప్రవాహంలో మరణించినటువంటి సాధకుడు చెల్లా చెదురైపోడా, అతడి జన్మ వ్యర్థమైపోదా అని ప్రశ్న. తర్వాత మళ్ళీ 39వ శ్లోకము. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. ఏతత్ మే సంశయం కృష్ణ ఛేత్తుం అర్హస్య అశేషతః త్వదన్యః సంశయస్య అస్య ఛేత్తా నహి ఉపపద్యతే. పద విభజనది. తాత్పర్యం, కృష్ణ మే ఏతత్ నా యొక్క ఈ సంశయం సందేహాన్ని అశేషతః నిశ్శేషంగా ఇక మిగలకుండా ఛేత్తుం అర్హసి పోగొట్టడానికి నువ్వే తగినటువంటి వాడివి. ఎందుకంటే అస్య సంశయస్య ఈ సందేహాన్ని ఛేత్తా పోగొట్టేవాడు త్వదన్యః నా ఉపపద్యతే నీకంటే వేరొకడు లేడు, కనిపించడం లేదు అని ఆయన ఉండడు అని. ఉపపద్యత అంటే ఉండడు అని. కృష్ణ నా ఈ సందేహాన్ని నిశ్శేషంగా పోగొట్టడానికి నీవే తగుదువు, ఎందుకంటే ఈ సందేహాన్ని పోగొట్టేవాడు నీకంటే వేరొకడు ఉండడు. ఎందుకు ఇలా చెప్పారండి నిశ్శేషంగా? ఇక్కడ అర్జునుడి యొక్క సందేహం ఏమిటంటే మరణించినటువంటి ఆ యోగ సాధకుడి యొక్క గతి ఏమవుతుంది అని. మరణం గురించి తెలిసినటువంటి జీవుల యొక్క మరణము, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి తప్ప ఎవరికీ తెలియదు కదండి. సాక్షాత్తుగా భగవానుడే అని చెప్పి
అప్పటికే అర్థమైంది కాబట్టి అర్జునుడు అలా ప్రశ్నించాడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అందులోనూ 4వ అధ్యాయం ప్రారంభంలో చెప్పారు కృష్ణ పరమాత్మ సూర్యుడికి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం, నేనే పూర్వము సూర్యుడికి సృష్టి ఆదిలో ఈ విద్యని బోధించాను అని చెప్పి. గురువులందరికీ, ఋషులందరికీ, దేవతలందరికీ కూడా ఆది గురువు ఆ ఈశ్వరుడే కాబట్టి అటువంటి ఈశ్వరుడే సాక్షాత్ ఆ కృష్ణ భగవానుడి రూపంలో గురువుగా తన ఎదురుగా ఉన్నారు కాబట్టి అర్జునుడు అలా నీవు తప్ప వేరొకళ్ళు ఈ ప్రశ్నని నాకు సందేహాన్ని తీర్చలేరు అని చెప్తున్నారన్నమాట. అంటే ఒక ప్రశ్న అడగడంలో కూడా ఎంతో వినయంగా ఆ గురువు పట్ల ఉండేటటువంటి నమ్మకం కూడా తెలుస్తోందండి. పరిప్రశ్నేన సేవయా అని వచ్చింది కదా, ప్రశ్న వెయ్యడం ఎలా వెయ్యాలి, అది కూడా అంతటి విశ్వాసము నమ్మకంతో గురువులు తప్ప నాకు వేరొకళ్ళు నా సందేహాన్ని తీర్చలేరు అనేటటువంటి నమ్మకం కూడా తెలుస్తోంది మనకి. తర్వాత శ్లోకము శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ న ఏవ ఇహ న అముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తస్య భగవానుడు చెప్తున్నారు, పార్థ తస్య అంటే ఆ యోగభ్రష్టుడికి, యోగభ్రష్టుడు అంటే ఎవరో అర్థమైంది కదండి, పూర్తిగా ఇంకా మోక్షము సిద్ధించకుండానే తను చేసినటువంటి సాధన ఫలించకుండానే మరణించినటువంటి ఆ సాధకుడిని యోగభ్రష్టుడు అని అన్నారు. ఇక్కడ చంచలం అయ్యింది మనస్సు, సాధన తాను కూడా అంత ప్రయత్నం ఎక్కువ చెయ్యలేదు అని కూడా మనం కలుపుకోవచ్చు. ఎందుకంటే అయతి శ్రద్ధయోపేత అని ప్రారంభం చేశారు అక్కడ అర్జునుడు. అందుకే యోగ భ్రష్టుడు అని అంటే యోగ మార్గం నుంచి తప్పినటువంటి సాధకుడు అని. యోగ భ్రష్టుడికి ఇహ వినాశతి న ఏవ, ఈ లోకంలో, ఇహ అంటే ఈ లోకంలో, వినాశము అంటే అధోగతి లేదు. అముత్ర న ఏవ విద్యతే, అముత్ర అంటే పరలోకం, పరలోకంలో కూడా వినాశము లేనే లేదు. హి ఎందుకంటే ఇక్కడ తాత అని ఒక మాట ఉంది. తాత అంటే వాత్సల్యంగా నాయన అని పిలిచినట్టండి సంస్కృతంలో. శిష్యుడు సాక్షాత్తుగా పుత్రుడితో సమానము కాబట్టి ఆయన తాత నాయన అని అర్జునుడిని సంబోధించాడు. నాయన కళ్యాణకృత్ కశ్చిత్, కళ్యాణకృత్ అంటే మంచి శుభకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు ఎవ్వడూ కూడా దుర్గతిం నా గచ్చతి, అధోగతి పొందడు. తాత్పర్యము, అర్జున ఆ యోగ భ్రష్టునికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ అధోగతి అనేది లేనే లేదు. ఎందుకంటే నాయన మంచి పనులు చేసేవాడు ఎవడు అధోగతి పొందడు. చాలా మంచి మాట. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని. మనకి చాలాసార్లు లోకంలో మనం అన్నీ మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అని అంటూ ఉంటారండి. నిజానికి ఆ మాట అలా అర్థం చేసుకోకూడదు. ఆ మంచి వాళ్ళు అంటే మనకి ఈ జన్మలో మంచి పనులు చేసేటటువంటి వారికి కలిగేటటువంటి కష్టాలు ఆ మంచికి ఫలితాలు అని కాదండి, వేరొక జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పాపఫల అనుభవాలు. ఈ జన్మలో మంచిగా ఉన్నారు కానీ పూర్వజన్మల సంగతి మనకి తెలియదు కనుక ఆ మాట నిజానికి తప్పు. కర్మ సిద్ధాంతం అర్థమైతే ఎప్పుడూ మంచికి మంచి ఫలితమే, చెడుకు చెడు ఫలితమేనండి. ఆపోజిట్లు రివర్సులు ఉండవు అక్కడ. కర్మలో ఇటువంటి అంటే తప్పులు ఇలాంటివి అసలు ఎప్పుడూ ఉండవు. ఇదంతా కూడా ఒక జగత్ నియామకత్వము. ఆ జగత్ నియామకుడైనటువంటి ఈశ్వరుడు నడిపిస్తున్నటువంటి ధర్మచక్రము. ఇందులో పొరపాటులు అటువంటివి జరిగే అవకాశమే లేదు. మనం అంటాం మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అని చెప్పి, మామూలుగా లోకసామాన్యంగా అంటున్నారు తప్ప అసలు తత్వము తెలిసిన, కర్మ సిద్ధాంతము గురించి తెలిసిన అటువంటి సందేహాలు రావు. ఈ జన్మలో మంచిగా ఉన్నారు, ఎప్పుడో ఏదో కర్మ అయి ఉండవచ్చు, దాని ఫలితంగా ఇప్పుడేవో కష్టాలు వచ్చాయి అని అనుకోవడమే, అంతే. మనకైనా అంతేనండి జీవితంలో. ఇక్కడ మంచికి ఎప్పుడు కూడా చెడు ఫలితం రాదు అని చెప్పి ఈ ఆధ్యాత్మిక సాధన, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో ఏదైనా మధ్యలో ఆగిపోతే దాని వలన బెడిసి కొట్టడం లాంటివి ఉండవన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి దేవతా ఉపాసనలు ఉంటాయి.
అవి మధ్యలో ఆపితే చాలా ప్రమాదం వచ్చేస్తుంది చేసేటటువంటి కర్తకి. కొన్ని రజోగుణ భరితమైనటువంటి దేవతామూర్తులు, వారికి క్షుద్ర పూజలు మొదలైనటువంటివి అనమాట అండి. అవందరూ కూడా దేవతలే, కానీ రజస్తమో గుణ దేవతా రూపాలు. ఏ మానవులకి అటువంటి ప్రవృత్తి ఉంటుందో వారు ఆ దేవతామూర్తులకి ఆకర్షితులయ్యి వారికి ఉపాసనలు చేస్తూ ఉంటారు. అటువంటి ఉపాసనలు ఏమిటంటే కొంచెం జాగ్రత్తగానే చెయ్యాలండి. ఏదన్నా మధ్యలో ఆగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది చేసేటటువంటి వాడికి. కానీ ఆధ్యాత్మిక సాధన శుద్ధ సత్వ గుణోపేతమైనటువంటిది, అందులో ఏ ప్రమాదము లేదు. అది అందులో ఇక్కడ కళ్యాణకృత్ అన్న మాటకి కేవలము మంచి పనులు అని కాదు, తన శ్రేయస్సును కోరి, శ్రేయస్సు అంటే చెప్పుకున్నాం మనం మోక్షం, తనకి ఏది శాశ్వతమైనటువంటి హితాన్ని కలగజేస్తుందో అటువంటి మోక్ష పురుషార్థానికై సాధన చేస్తున్నటువంటి వాడు అని చెప్పి, అటువంటి వాడికి మోక్షము రాకపోయినా దుర్గతి మాత్రం పట్టదు ఆ జన్మలో. అంతటి ఉత్తమమైనటువంటి సాధన మార్గం ఇది. మనందరికీ కూడా చక్కటి ఇన్స్పిరేషన్ ఇస్తుందండి, స్ఫూర్తిని ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఏమో ఇప్పుడే ప్రారంభం చేసాం, నా వయసు ఇప్పుడే ఎంతో అయిపోయిందండి, 40 దాటిపోయిందండి, నాకు ఇప్పుడు మొదలు పెడితే ఏమవుతుందో ఏమిటో, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే చెయ్యాలంటారు అని అనుకుంటారు. సాధన వదిలిపెట్టేస్తారు కూడా. కానీ కాదండి, ఏ కొంచెము చేసినా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పారు కదా ముందరే. ఏదైనా కానీ సాధన కొంచెము ప్రారంభం చేసినా కానీ కూడా దాని వలన అనంతమైనటువంటి ఫలితం లభించి తీరుతుంది. ఇటువంటి ఈ ఆధ్యాత్మిక సాధన విషయంలో ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, అర్జునుడి ప్రశ్నలో ఒక తప్పు ఉన్నదండి. అసలు ఆ ప్రశ్న సందేహమే కాదు. ఎందుకంటే కామ్యకర్మలు వదిలిపెట్టుకుని అతడు పోగొట్టుకునేది ఏదీ లేదండి. ఇహపర భోగాలని వదిలిపెట్టేశాడు, ఇక్కడ సుఖాలు లేవు, అటు పుణ్యము ఆర్జించలేదు అని మాట తప్పు నిజానికి. ఎందుకంటే ఈ కామ్యకర్మలు, కోరికలతో ఏ పుణ్యం వస్తుందనో చేసేటటువంటి కర్మలు కానీ, ఇహలోకంలో ఏవో భోగాలు సంపాదించుకోవడానికి చేసే కర్మలు కానీ, ఇవన్నీ కూడా వ్యర్థాలే. ఎండమావుల వెంట పరిగెట్టినట్టు నీరు గురించి. అవి అవాస్తవము, అశాశ్వతము. అవి మనకి సుఖాలలా కనిపిస్తున్నాయి కానీ అవన్నీ కూడా సుఖాభాస. అవి సుఖము కాదు, దుఃఖ రూపాంతరాలే. కాబట్టి అక్కడ ఆ ఉభయభ్రష్టత్వంలో ఇటు కామ్యకర్మలను వదిలిపెట్టడం వలన భ్రష్టుడైపోయాడు అన్నమాట తప్పండి. అవునా? అక్కడ పోగొట్టుకున్నది ఏదీ లేదు. అతడు చేస్తున్నటువంటి కామ్యకర్మలను వదిలిపెట్టి, అంతకు ముందర యోగ సాధనకి ముందర పూర్వము అతడు చేసినటువంటి కామ్యకర్మలు ఏవైనా ఉంటే అవి వదిలిపెట్టడం వలన, ఈ సాధన వలన, సాధనకి అవి వదిలిపెట్టడం వలన అతడు పోగొట్టుకున్నది ఏదీ లేదు. అలాగే ఇప్పుడు మోక్ష సాధనలో భ్రష్టమయ్యే అవకాశమే లేదు. కాబట్టి నిజానికి అసలు ఉభయభ్రష్టత్వం అనేది అర్జునుడికి వచ్చిన సందేహమే అసలు సందేహమే కాదు నిజానికి. అదనమాట, వ్యాలిడ్ క్వశ్చన్ కాదంటారు చూసారా. కానీ ఆయన సమాధానం చెప్తున్నారు భగవానుడు. మనం కూడా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము భగవద్గీత ప్రారంభించక ముందర, అంటే మనకి తెలిసిన ఉదాహరణ చెప్తున్నానండి. మనము ఆ సమయంలో ఏదో టీవీలు చూసుకోవడమో, ఏదో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకునే వాళ్ళమో, ఏదో చేసేవాళ్ళమండి. అది ఆపేసి భగవద్గీత మనం అధ్యయనం ప్రారంభించేసాం. చదువుకోవడమో ఏదో చేస్తున్నాం, అర్థాలు నేర్చుకోవడమో, శ్లోకాలు చదువుకోవడమో ఏదో చేస్తున్నాం. దానివల్ల ఏది పోయింది? ఏమీ పోలేదు. ఏదో పుణ్యం ఏదో పోయింది అని అనుకోవడం తప్పది. ఏం పుణ్యం ఉంది కబుర్లు చెప్పుకోవడంలో? టీవీ చూసుకోవడం వల్ల పుణ్యం వస్తుందా? ఏమీ రాదు కదా. కాబట్టి ఏదో కోరికలతో చేసుకునేటటువంటి కర్మలు మారడం వల్ల వాటి వల్ల ఎటువంటి నష్టము లేదు. మానేయాలి కూడా, అవి మానేస్తేనే ప్రయోజనం అది. కాబట్టి ఏ విధంగానూ భ్రష్టత్వం అనేది అవకాశం లేదు. అయినా కానీ మళ్ళీ మనం ఇంకొకసారి భగవానుడు ఏం చెప్తారో చూద్దాం. ఇంతవరకే చెప్పారు ఆయన. తన శ్రేయస్సుని కోరి ఎవరైతే ఏదైనా సాధన చేస్తూ ఉంటారో దాని వలన ఎప్పటికీ దుర్గతి కలగదు అని చెప్పారు. ఇక తర్వాత ఆ జీవి ఎవరైతే మరణించాడో, ఆ యోగ భ్రష్టుడైన సాధకుడు, అతడికి ఏం జరుగుతుంది మరణించాక అనేది చెప్తున్నారండి. చాలా మంచి శ్లోకాలు ఇవి. 41వ శ్లోకము. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్
ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. యోగభ్రష్ట అంటే యోగ సాధన నుంచి జారిపోయిన సాధకుడు మరణించాక పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యాత్ముల లోకాలను పొందుతాడు. బాగా పుణ్యకర్మలు చేసుకునేటటువంటి వారు ఏ లోకాలను పొందుతాడో ఈ సాధన చేసుకున్నటువంటి సాధకుడు కూడా అదే లోకాలను పొందుతాడట. చూసారా? అలాగే శాశ్వతీ సమాహ ఉషిత్వ. శాశ్వతీ అంటే చాలా సంవత్సరాలు, చాలా కాలం అన్నమాట. శాశ్వతంగా అని కాదు, అనేకములైనటువంటి సమాహ అంటే సంవత్సరాలు, ఉషిత్వ అక్కడ నివసించి, ఆ లోకాలలో నివసించి, శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయతే. శుచీనాం అంటే సదాచార సంపన్నులైనటువంటి, శ్రీమతాం శ్రీమంతులైనటువంటి వారి గేహే గృహమునందు అభిజాయతే జన్మించును. వినిపిస్తోందండి? చాలామంది లాగౌట్ అయ్యి వస్తున్నట్టుగా కనబడుతోంది. వినబడుతోందా నా మాట? నా వాయిస్ వినబడుతోందా? ఓకే. తాత్పర్యము, యోగభ్రష్టుడు అంటే సాధన నుంచి జారిపోయిన సాధకుడు మరణించాక పుణ్యాత్ముల లోకాలను పొంది అనేక సంవత్సరములు అక్కడ నివసించి తరువాత సదాచార సంపన్నులు శ్రీమంతుల గృహమునందు జన్మించును. చాలా కాలము ఇక్కడ స్వర్గంలో నివసించి అక్కడే ఉండిపోవచ్చు కదండి, తిరిగి ఎందుకు మళ్ళీ జన్మించాలి అని ముందర ఒక సందేహం అందరికీ వస్తుంది. పుణ్యం అనేది ఎలాంటిదంటేనండి ఖర్చు అయిపోయేదండి. పుణ్యమైన పాపమైన అనుభవంతో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎలా అయితే మనము ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుని ఎక్కినప్పుడు ఆ ప్రయాణంతో అయిపోయింది అంతే. మన గమ్యాన్ని చేరుకున్నాక అయిపోతుంది. ఆ టికెట్ యొక్క ప్రయోజనం ఇంకేమీ లేదు కదా. మళ్ళీ అక్కడే కూర్చుంటాను అదే సీట్లో అంటే కూర్చొనివ్వరు. అట్లాంటిదే పుణ్యము పాపము కూడా అనుభవంతో ఖర్చు అవుతాయి. కాబట్టి అనేక సంవత్సరాలు ఆ పుణ్యాత్ముల లోకాలను ఎప్పుడైతే అక్కడ జీవించాడో అక్కడ పుణ్యము ఖర్చు అయిపోతోంది అని గుర్తు అన్నమాట అండి. అలా ఖర్చు అయిపోయాక బాగా తగ్గిపోయాక, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు పుణ్యం అంత ఉందనుకోండి, పోనీ అకౌంట్ బాగా జీరో బ్యాలెన్స్ దగ్గరగా వచ్చేస్తోంది అనుకోండి, మనకి ఆగిపోతుంది. చూసారా? అంటే అదొక లిమిట్, మినిమం బ్యాలెన్స్ అనేది ఒక లిమిట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. మినిమం బ్యాలెన్స్ ఇంతని ఉండాలి, అక్కడి నుంచి తగ్గించి విత్డ్రా చెయ్యనివ్వరు కదా. అట్లాగే ఆ పుణ్యం కూడా అంతే. మినిమం బ్యాలెన్స్లోకి వచ్చేసాక కొంచెం 100లోకి వచ్చేసింది అనుకోండి, అనుభవం అంతా పూర్తయిపోయి అప్పుడు తిరిగి అతడు జన్మ ఎత్తవలసిన అవసరం వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు అప్పుడు ఆ తర్వాత శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయతే. మళ్ళీ జన్మ ఎత్తుతాడు, పునర్జన్మ అన్నమాట. మళ్ళీ జన్మ ఎత్తుతాడు, కానీ ఈసారి చక్కటి శుచీనాం సదాచార సంపన్నులైనటువంటి వారి ఇళ్లల్లో జన్మిస్తాడు. మంచి సంస్కారవంతుల గృహాలలో జన్మిస్తాడు. ఇంకొకటి శ్రీమతాం, కొంచెం సంపద కూడా ఉంటుంది వారికి. ఎందుకంటేనండి ఈ సదాచార సంపన్నులు అయినటువంటి వారి ఇళ్లలో జన్మించడం అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే మంచి సంస్కారాలు వస్తాయి, సహకరిస్తుందన్నమాట. ఆ వాతావరణము ఆయన పుట్టినటువంటి ఆ జీవి సాధనకి సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది. ఇంకొకటి శ్రీమతాం, కొంచెం సంపద ఉంటుంది, దానివలన జీవితము సుఖంగా సాగుతుంది. ఇప్పుడు సంపద లేదనుకోండి, ఏమవుతుందంటే సంస్కారం ఉన్నా ధనము లేకపోతే ఏమిటంటే సంపాదన గురించే ఎక్కువ సమయం అక్కడ గడపాలి ఆ జీవి. కాబట్టి అట్లాంటి గతి పట్టకుండా చక్కగా కొంచెం సంపన్నులైనటువంటి వారి ఇళ్లల్లో జన్మిస్తాడు. సంస్కారం లేని వాళ్ళ ఇల్లు అయితే ఏమవుతుందండి, సాధన చాలా కష్టం. అంటే ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి వారికి. కానీ మనకి ఇప్పుడు కూడా కొంతమంది అట్లా కనబడుతూ ఉంటారు, ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఉంటారు. దానికి కారణము ప్రారంధము అయి ఉండొచ్చండి. తర్వాత శ్లోకంలో వస్తుంది, అప్పుడు చెప్తాను నేను. తర్వాత ఒక శ్లోకం తర్వాత ప్రారంధం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే అతడు కేవలము సాధన మాత్రమే చేయలేదు, వేరే కర్మలు కూడా చేసి ఉంటాడు కదా. ఆ కర్మలకి మళ్ళీ పుణ్య పాప ఫలితాలు వస్తాయి, అవి మళ్ళీ అనుభవంలోకి వస్తాయి ఈ జన్మలో. కేవలం పుణ్యం ఒక్కటే ఉంటే మనిషిగా జన్మించడండి, కొంచెం పాపం కూడా ఉండాలి, రెండూ కలిపి ఉండాలి. అందుకే మానవ జన్మ ఎత్తామంటేనే సుఖ దుఃఖాలు కలిపి వస్తాయి. అది
ఏది ఎక్కువ బలంగా ఉన్నది అనే దాన్ని బట్టి జీవితము మామూలుగా సాధారణంగా సాఫీగా వెళ్ళిపోతుందా, ఎక్కువ కష్టాలు ఉంటాయా అనేది తేడా భేదం ఉంటుంది. కానీ అసలంటూ కష్టాలు రానటువంటి మానవుడు ఉండనే ఉండడు. కష్టాలు తప్పక వస్తాయి అందరికీ. కాబట్టి ప్రారంధము కూడా ఉండొచ్చు. అందుకని కొంచెం అవరోధాలు అవి ఎదుర్కొంటారు కొంతమంది. అయినా కానీ సాధన విషయంలో మాత్రము కొంచెం ఇక్కడ భగవానుడు చెప్పినటువంటి ఆ యోగ భ్రష్టుడికి ఇటువంటి వాతావరణంలో అతడు జన్మించడం, అటువంటి కుటుంబంలో జన్మించడం అవుతుందన్నమాట. సాధనకి సౌకర్యంగా ఉండేటటువంటి గృహాలలో జన్మిస్తాడు. మనమందరము ఇలా జన్మించాము అంటే, ఇలా మనం సాధన చేసుకుంటున్నాము అంటే మనందరం కూడా యోగ భ్రష్టులం అండి. యోగ భ్రష్టులు అంటే మనం ఏదో భ్రష్టత్వం అని అనుకోవద్దు. పూర్వ జన్మలలో సాధన చేసుకుని మోక్షాన్ని ఇంకా అందుకోకుండానే మరణించినటువంటి జీవులం అది ఈ జన్మలో. అందుకే ఇక్కడ ఇలా మనకి కొంచెం అవకాశము సౌకర్యంగా ఉంది, చూసారా అది. తర్వాత 42వ శ్లోకము. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా అంటే లేదా, ధీమతాం యోగినాం కులే ఏవ భవతి. ధీమతాం అంటే ఇక్కడ బుద్ధి, మంచి బుద్ధి వివేక సంపన్నులైనటువంటి వారు అంటే జ్ఞానవంతులైనటువంటి వారి యోగినాం యోగుల కులే ఏవ వంశమునందు జన్మించును. భవతి అంటే జన్మించును. ఈదృశం జన్మ ఇలాంటి జన్మ ఏదైతే ఉందో, ఏతత్ ఏదైతే ఉందో దానిని లోకే దుర్లభతరం హి ఈ లోకములో పొందడము మరింత కఠినము. 2 ఆప్షన్స్ అన్నమాట అండి. మొదటి ఆప్షను శుచీనాం శ్రీమతాం గేహే అటువంటి వారి ఇళ్లలో జన్మించడం జరుగుతుంది. రెండవది ఏంటంటే లేదా తాత్పర్యము జ్ఞానవంతులైన యోగుల వంశమునందు జన్మించును. ఇటువంటి జన్మ ఈ లోకంలో పొందడము మరింత కఠినము. ఎప్పుడైతే అథవా అన్నారో, ఆర్ అన్న కండిషన్ ఎప్పుడైతే వాడారో, వారు జ్ఞానవంతులైన యోగుల వంశమే కానీ శ్రీమతాం అయి ఉండరండి. ఎందుకంటే శ్రీమతాం అనేది మొదట చెప్పేశారు కాబట్టి కొంచెం పేదవారు. శ్రీమంతుల వంశము కంటే భిన్నమైనటువంటి కుటుంబంలో జన్మిస్తాడు అంటే కొంచెం పేదవారు కానీ మంచి బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అటువంటి వారి ఇళ్లలో వీళ్ళు జన్మిస్తారట. యోగులు అంటే అది మంచి వారికి బ్రహ్మజ్ఞానం ఉన్నది, చక్కగా మంచి అంత గొప్ప సాధనలో ఉన్నారు. అటువంటి వారి ఇళ్లలో జన్మిస్తాడు. ఈ జన్మ ఇంకా ఎక్కువ కష్టతరము అంటున్నారు లభించడం. అంటే ఇంకా బాగా ఎక్కువ సాధన చేసుకున్న వారికి మాత్రమే ఇటువంటి జన్మ సాధ్యం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు శ్రీమంతులు అనుకోండి, ఎంతో కొంత భోగ సంపర్కం అనేది ఉంటుంది, కొంచెము సిరి సంపదలు ఉంటాయి కదా, కొంచెం భోగములు వాటిని అనుభవించడము అది ఉంటుందండి. కానీ దానికంటే కూడా కొంచెం పేద వంశంలో జన్మించి మంచి యోగుల ఇంట్లో జన్మించారనుకోండి, వారికి భోగాసక్తి ఉండదు. వాళ్ళకి భోగాలు ఉన్నా లేకపోయినా సమంగా దర్శిస్తూ ఉంటారు, మంచి జ్ఞానవంతులై ఉంటారు. అటువంటి వారి ఇళ్లలో జన్మించడమే ఎక్కువ శ్రేష్టము. ఎంత ధనం ఉన్నది అని కాదండి, ఎంత జ్ఞానధనం ఉన్నది చూసుకోవాలి. ఫిజికల్గా మన దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఎన్ని భోగ విషయం మన దగ్గర ఉన్నాయి వస్తువులు, ఇది కాదు. దీనికంటే కూడా మంచి యోగుల ఇళ్లలో జన్మించడం అటువంటిది చాలా మంచి అదృష్టం అన్నమాట. ఏం చెప్తారంటే ఇటువంటి జన్మ దుర్లభం అని అన్నారు కనుక ఇటువంటి జన్మ అదే ఆఖరి జన్మ కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కనుక అటువంటి జన్మలో అటువంటి ఇళ్లలో కుటుంబాలలో జన్మిస్తారు అని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చూడండి, గమనించండి, ఆయన ఎక్కడా కూడా ఫలానా వర్ణంలో జన్మించారా అనేది చెప్పట్లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో ఏ వర్ణంలోనైనా జన్మించవచ్చు. జ్ఞానవంతులైన ఇళ్లల్లో మాత్రము జన్మిస్తారు. లేదా శ్రీమతాం శుచీనాం గేహే. అక్కడ యోగంతో సంబంధం లేదండి, ఎందుకంటే వర్ణంతో సంబంధం లేదు. ఆధ్యాత్మిక సాధనలో మోక్ష మార్గ సాధనలో మనము ఏ వర్ణంలో ఉన్నాము అనేది దానికంటే మనము మన పుట్టినటువంటి కుటుంబము అది ఎక్కువ ప్రాముఖ్యత అన్నమాట. వారి యొక్క జ్ఞాన సంపద దానికే ఎక్కువ ప్రాముఖ్యత. అంటే బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఎటువంటి సాధన చేసుకోకపోతే ఆ జన్మ అంత ప్రయోజనం లేదండి. బ్రాహ్మణుడే పుట్టి వ్యర్థమైపోతున్నట్లు
ఒకానొకడు ఏ వైశ్యుడో ఏ క్షత్రియుడో అటువంటి వర్ణంలో జన్మించినా కానీ మంచి శిష్టాచార సంపన్నులు, మంచి జ్ఞానవంతులు అయినటువంటి వారి కుటుంబంలో జన్మించాడు అనుకోండి, అది ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత. భగవంతుడు ఎప్పుడూ కూడా వర్ణ భేదాన్ని ఎప్పుడూ చూపలేదు చూడండి భగవద్గీతలో. ఇటువంటి జన్మలు మనకి ధర్మవ్యాధుడి గురించి మనం చెప్పుకున్నాం, మహాభారతంలో వచ్చింది అని చెప్పి కర్మయోగం చెప్పేటప్పుడు ధర్మవ్యాధుడి కథ చెప్పుకున్నామండి. ఆయన మహాజ్ఞాని, జ్ఞానవంతుడు అయ్యాడు. ఆయన కర్మయోగాచరణ చేస్తూ చేస్తూ జ్ఞాని కూడా అయ్యాడు. మరి ఆయన జన్మించినటువంటి కులం ఎటువంటిదండి చూడండి, కుటుంబము మాంసాన్ని అమ్మేటటువంటి కుటుంబంలో జన్మించినా కానీ కూడా ఎంతో జ్ఞాని అయ్యాడు ఆయన. అలాగే ఒక గుహుడు, శబరి, వీళ్ళందరూ కూడా ఏంటంటే వర్ణంతో నిమిత్తము లేదు జ్ఞానానికి, మోక్ష సాధనకి అనేది గుర్తించాలి. అందుకే అటువంటి జ్ఞానులు ఎవరైనా కానీ కూడా వారికి నమస్కారం తప్పకుండా. అంటే వారు మహాత్ములు అని మనకి తెలియాలి. చాలామందికి కొంచెం ఆ రవ్వంత అహంకారం ఉండొచ్చు, నేను ఫలానా వర్ణంలో జన్మించాను, అది బ్రాహ్మణుడు అవ్వచ్చు, క్షత్రియులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, ఎవరైనా కానీ తమ వర్ణాన్ని పట్టుకుని కొంచెం గర్వం ఉంటుందండి. అది అనవసరమైనటువంటిదండి. దానికి తగ్గట్టుగా సంస్కారం మన దగ్గర లేకపోతే నిజానికి జన్మనా జాయతే శూద్ర అని చెప్తారు. శాస్త్రం ఏమనిందంటే జన్మతో ప్రతి ఒక్కడూ శూద్రుడేట. సంస్కార ద్విజ ఉచ్యతే, సంస్కార బలం చేత నువ్వు బ్రాహ్మణుడు అనిపించుకుంటావు అని శాస్త్రం ఎప్పుడో నిర్ణయించింది. కాబట్టి మనము ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము, మన ఆచరణ ఎలా ఉన్నది, మనం జీవితంలో మన కాండక్ట్ అంటారు, బిహేవియర్ ఎలా నడుచుకుంటున్నాము, నడవడిక ఎలా ఉన్నది అన్న దాన్ని బట్టే నిర్ణయం అవుతుంది మన అసలైన వర్ణం. తర్వాత 43వ శ్లోకము 2 చెప్పారు కదా. ఇక తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, అలాంటి ఇళ్లలో ఏదో ఒక కుటుంబంలో జన్మించాడు ఈయన, అప్పుడు ఆయనకి ఎలా మళ్ళీ ఏమవుతుంది అనేది మళ్ళీ తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. అర్జున ఒక్క నిమిషం అండి. తత్ర ఆ మరుజన్మలో, అంటే ఏ జన్మలో అయితే ఇప్పుడు జన్మించాడో, ప్రస్తుత జన్మ చెప్తున్నారు కదా, పూర్వం అయిపోయింది అభ్యాసము. ఇప్పుడు ఆ మరుజన్మలో తం పౌర్వదేహికం అంటే ఆ పాత దేహానికి సంబంధించినటువంటి బుద్ధి సంయోగం, జ్ఞానంతో సంయోగమును లభతే పొందును. తతః దాని వలన సంసిద్ధౌ భూయః యతతేచ, సంసిద్ధౌ యోగసిద్ధి విషయంలో మరల, భూయః అంటే మరల తిరిగి అధికంగా, యతతేచ ప్రయత్నిస్తాడు కూడా. ఇప్పుడు ఆ మరుజన్మలో పాత దేహానికి సంబంధించినటువంటి జ్ఞానంతో సంయోగాన్ని పొందుతాడు. దానివలన యోగసిద్ధికై మరలా అధికంగా ప్రయత్నమును ఇంకా చేస్తాడు. ఇక్కడ లభతే పౌర్వదేహికం, బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అని ఉంది కదండి. పూర్వజన్మ జ్ఞాన సంయోగము అంటే ఏమిటంటే ఏదో పూర్వజన్మ జ్ఞానం అంతా వచ్చేస్తుంది అని కాదండి. ఆ పూర్వజన్మలో తను చేసినటువంటి ఆ అభ్యాసము ఈ జన్మలో, ఈ కొత్తగా తీసుకున్నటువంటి జన్మలో సంస్కార రూపంగా వస్తుంది. మెంటల్ సెటప్ అని అంటారన్నమాట దాన్ని. అంటే పూర్వజన్మలో ఎంత కృషి చేశాడో అక్కడ నుంచి మళ్ళీ అందుకుంటాడు, బ్రాట్ ఫార్వర్డ్ అవుతుందన్నమాట సాధన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ సాధన అందుకుంటాడు అంటే మామూలుగా ఏమనుకుంటారంటే, లేదండి భగవద్గీత 6 అధ్యాయాలు చదివి ఆయన పాపం ప్రారంధం విశేషం వల్ల ఆయన ఆయుష్ తీరిపోయి మరణించాడు అనుకోండి, 6 అధ్యాయాలే ఆయన మెమరైజ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ జన్మలో 6 అధ్యాయాలు గుర్తుండి 7వ అధ్యాయం నుంచి కంటిన్యూ అవుతుందా అండి అంటే అలా కాదండి, అది తప్పు. అట్లా అనుకోవద్దు సుమా, అట్లా అవ్వదు. ఎలాంటి సంస్కారం అంటే ఏమిటంటే సహజంగానే అతనికి ఆధ్యాత్మిక సాధన పట్ల, భగవంతుడి పట్ల, ఇటువంటి తత్వ విచారణ పట్ల ఆసక్తి ఉంటుంది. అదే సంస్కారం అంతే. ఏమో అప్పుడప్పుడు ఇలాంటివి నేర్చుకుంటే తొందరగా రావచ్చేమో. ఇప్పుడు మనం చాలా చిన్న వయసులో పిల్లలు 3వ సంవత్సరం నుంచే భగవద్గీత నేర్చుకున్న పిల్లలు ఎంతోమందిని మనం చూసాం. అమెరికాలోను ఇండియాలోనూ కూడా ఈ భగవద్గీత మహాయజ్ఞంలో భాగంగా మనం ఎంతో ఇలాంటి వింతలు చూసామంటే పూర్వజన్మలో వారు విశేషంగా
సాధన చేసుకుని ఉన్నారు భగవద్గీత విషయంలోనో ఏదో ఒక విషయంలో. అది వారికి ఈ జన్మలో చాలా సులభంగా వచ్చేసింది. 3వ సంవత్సరంలోనే వచ్చింది అంటే మామూలుగా మనం పిల్లల్ని చూస్తే మాటలు కూడా సరిగ్గా రావు 3వ సంవత్సరంలో. 700 శ్లోకాలు నేర్చుకునేటంతటి ఆ ధీశక్తి ఎలా వచ్చిందంటారండి? బుద్ధి అసలు నేర్చుకోవాలని ఎలా అనిపించింది అంటే అదే మరి వారికి పూర్వజన్మ సంస్కారం వచ్చిందన్నమాట. అట్లా ఆ నేర్చుకోవడానికి చాలా సులభంగా వచ్చేస్తుంది. అది రావచ్చు రాకపోవచ్చు, అక్కడ మెమరైజేషను అది కాదండి, ఒక సంస్కారం ఉంటుంది వారిలో, ఆకర్షితులు అవుతారన్నమాట. ఇటువంటి మంచి విషయాలకి ఆకర్షితులు అవుతారు, తత్వపరమైనటువంటి విషయాలకి. అది కూడా ఇది మర్చిపోవద్దండి. అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పూర్వజన్మ సంస్కారము అంటే ఏమిటి, ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మనకి ఐడియా ఉండాలి. ఆ మైండ్ అట్రాక్ట్ అవుతుంది ఇటువంటి వాటి మీద. అది ఆ ఆసక్తి రూపంగా మనకి ఆ సంస్కారము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సంస్కారం అసలు ఏర్పడాలి అంటే పూర్వజన్మలో ఎంతో సాధన చేసుకుని ఉండాలండి. సంస్కారం అంటే అది ఒక హ్యాబిట్ అయిపోయి ఉండాలి మనకి. అప్పుడు అది లీలగా ఒక చిన్న అంటే మనకి తెలియకుండానే మళ్ళీ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హ్యాబిట్ అవ్వాలి అంటే ఈ జన్మలో మనం నిరంతరం చేసి ఉండాలి ఏదో ఒక సాధన. నిరంతరము ఏదో ఒక పూజో, ఒక వ్రతమో, ఒక తపమో, ఒక ధ్యానాభ్యాసమో, ఆత్మతత్వ విచారణో, మనస్సు దాని గురించే ఆలోచన చేసి 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 ఉన్నప్పుడు చక్కటి సంస్కారం ఏర్పడుతుంది. కనీసం అదైనా మనము సంపాదించుకోవాలండి, ఒక సంస్కారం వరకు వెళ్ళాలి. ఎందుకంటే మనం చాలా చేస్తాం జీవితంలో, ఈ జన్మలో ఎన్నో చేస్తూ ఉండుంటాం. అవన్నీ సంస్కారాలు అయిపోవండి. ముఖ్యంగా ఎక్కువగా రిపిటేటివ్గా ఏవి చేస్తూ ఉంటామో అవి సంస్కారాలు ఏర్పడతాయి. అది కాబట్టి మనం అది చెయ్యాలి. అలా అట్లీస్ట్ ఆధ్యాత్మిక సాధనని మనం అలా చేసుకునే ఒక సంస్కారం ఏర్పడే విధంగా సాధన చేసుకుంటే చాలా మంచిది. ఎలా అండి ఇలా ఎలాగా అవుతుంది, సాధ్యం అవుతుంది అంటే, ఎందుకంటే శరీరం పడిపోయింది కదా, ఏ శరీరంతో సాధన చేశాడో ఆ శరీరం లేదు. మరి ఎలా అండి అంటే సూక్ష్మ శరీరము కంటిన్యూ అవుతుందండి, మరణించదు. మోక్షం వచ్చే వరకు సూక్ష్మ శరీరం ఒకటే మనకి ఉన్నది. మనం ఆది ఎప్పుడు అనాదిగా ఎప్పుడు జన్మించామో తెలియదు మనకి, ప్రారంభమైన జన్మ తెలీదు. ఇది సైకిల్ కాబట్టి చక్రం, సైకిల్కి ఆది కనబడదు కదా, అంతము కూడా కనబడదు నిజానికి. కానీ అంత ప్రారంభం నుంచి ఈ సూక్ష్మ శరీరం అంటే ముఖ్యంగా మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం మాత్రం ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి మారుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరమే ఆత్మ అనుకుంటారు చాలామంది అండి. అందుకే ఆత్మ అంటే ప్రేతాత్మ అని అంటూ ఉంటారు, తప్పది. ఆత్మ అన్నమాట పరమ మంగళకరమైనటువంటిది, సచ్చిదానంద స్వరూపము, భగవానుడి పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే ఆత్మ. మనం దాన్ని వేరొక అర్థంలో వాడుకుని చాలా తప్పుగా, అసలు ఈ లోకంలో అజ్ఞానము ఎన్ని వింత వింత పోకడలకి పోతూ ఉంటుందంటే అందులో ఇదొకటండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఎప్పుడూ కూడా, నాకు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఆత్మ అన్నమాట అమంగళకరము అని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలామంది అనుకుంటారు. నేను అందులో 9ంటి క్లాస్ చెప్తాను కదా, ఒక ఆయన ఒకసారి నాతో అన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వింటుంటే అన్నారట, ఎక్కువగా ఆత్మ అనే మాట వస్తూ ఉంటుంది, భగవద్గీత శ్లోకాల్లో కూడా వస్తుంది కదా. వాళ్ళు అన్నారట, అదేంటండి రాత్రిపూట ఆత్మ గురించి చెప్తున్నారు, ఇవన్నీ భూతాలు దెయ్యాలును వినకండి అని అన్నారట. ఆయన నాతో చెప్తే అయ్యయ్యో ఎంత అమాయకత్వమో అని బాధపడ్డాను నేను. అంటే చెప్పలేమండి, మన వల్ల ఏమీ అవ్వదు, ఎవరి మనస్థితి ఎలా ఉంటే అట్లా కదా. అది కూడా ఇంకొకటి చెప్తాను, పోనీ ఏమీ తెలియని వాళ్ళు కూడా కాదు, తెలిసిన వాళ్ళు కూడా, ఎన్నో సంవత్సరాలుగా మన దత్త స్వామీజీ దగ్గరగా వెళుతున్న వాళ్ళు కూడా ఆత్మ అన్న మాట అంటే ఏమిటో అనుకుంటారు. ఎంత పొరపాటు, ఎంత దోషము చూసుకోవాలి. అందుకే ఇటువంటివి, సూక్ష్మ శరీరం వేరండి. సూక్ష్మ శరీరం వెళ్తూ ఉంటుంది, దాన్ని ప్రేతాత్మ అనుకోండి, ఏదైనా అనండి, కానీ అసలు శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో ఆ ఎరుక రూపంలో అది పరమ మంగళకరమైనటువంటిది. దానికి ప్రయాణము లేదు, సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా. ఆ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రయాణము సూక్ష్మ శరీరం చేస్తోంది కాబట్టి మనకి ఏదైనా ఒకటి సంస్కార రూపంలో ఉండాలి అంటే మనసులో అది ఏర్పడి ఉండాలి. ఒక మెమరీ అంటాం కదా, అది స్మృతి, ఆ స్మృతిలాగా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అదే మనస్సు మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక శరీరాన్ని పొందుతుంది కాబట్టి
ఈ సంస్కారం ఉంటుందన్నమాట. అది మనము చాలాసార్లు చూసాం కదండి. చిన్నప్పుడే వాళ్ళు చాలా తెలివితేటలుగా కొంతమంది ఉంటారు, మంచి సంగీతకారులు ఉంటారు, 3వ సంవత్సరంలోనే పెద్ద పెద్ద కచేరీలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమిటంటే విశేషంగా ఆ పూర్వ జన్మలలో వాళ్ళు సాధన చేసుకుని ఉన్నారు ఆ రంగాలలో. అది కేవలము ఇటు ఆధ్యాత్మికానికే కాదు, వేరే రంగాల్లో కూడా మనకి తెలుస్తూ ఉంటుందండి. ఇక్కడ భగవానుడు మాత్రం ఆధ్యాత్మిక సాధన గురించి చెప్తున్నారు, అది కూడా అలాగే ముందరికి సాగుతుంది అని. ఇది అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ పూర్వజన్మ ఈ ఫలానా ఇళ్లల్లో జన్మించడం, కుటుంబాలలో జన్మించడము, ఒకవేళ అలా జన్మించకపోయినా సాధన అయితే తప్పకుండా చేస్తాడు ఆ జీవి. ఎందుకంటే ఆ మెంటల్ సెటప్ అట్లా ఉన్నది, ఆకర్షితులు అవుతారు ఆ ఆధ్యాత్మిక సాధన వైపుకి. కానీ మంచి వాతావరణంలో మంచి కుటుంబంలో జన్మించడం వల్ల ఏం జరుగుతుందంటే, చూడండి, మనం దీపాన్ని ఎప్పుడైనా వెలిగించేటప్పుడు అఖండ దీపం 365 ఒత్తులు పెడతాం కార్తీక మాసంలో. కర్పూరం కొంచెం పౌడర్ చేసి పైన వేస్తాం, వెంటనే ప్రజ్వలిల్లుతుంది దీపం. అట్లా ఈ మనం జన్మ ఎత్తినటువంటి కుటుంబము అలా సహకరిస్తుంది కర్పూరంలాగా మన జ్ఞానదీపాన్ని వెలిగించడానికి. చాలా దానివల్ల చాలా తేడా వస్తుందండి. నేనే చూశాను ఎంతోమందికి చక్కగా ఇళ్లలో చిన్నప్పటి నుంచే వాళ్ళు వేదవాక్యాలు వింటూ, ఎందుకంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తాతలో తండ్రులో మంచిగా అనుష్ఠానం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యము మంత్రాలు చదువుతూ ఉన్నారనుకోండి, ఏ భగవద్గీత శ్లోకాలో తత్వ విచారణో, చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి అటు ఆకర్షితులైపోతారు. అటువంటి కుటుంబంలో ఒకవేళ అటువంటి జీవి పుడితే కనుక అస్తమానం పుట్టవలసిన అవసరం లేదు. మన ప్రారంధం బట్టి కూడా అప్పుడప్పుడు అట్లా కాని వాళ్ళు జన్మించవచ్చు, ఇటు కూడా అవ్వచ్చండి. ఇట్లా ఈ పూర్వజన్మ సాధన మళ్ళీ జన్మకి కలిసి రావడం అనేది ఎలా ఉంటుందంటే, సంస్కార రూపంగా గజేంద్ర మోక్షం మనందరికీ తెలుసు, భాగవతంలో వస్తుంది. ఒక ఏనుగు అతడికి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఎలా ఆయన విష్ణుమూర్తిని ఉద్దేశించి ఆయన చేశాడండి స్తుతి. రావే ఈశ్వర కావవే వరద అని చెప్పి భగవంతుడి గురించినటువంటి ఆయన స్మరణ చెయ్యాలి అని ఎలా అనిపించింది ఒక ఏనుగు శరీరంలో. ఒక ఏనుగుకి అంటే పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన రాజ్యాన్నంతా వదిలిపెట్టి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకుని. అటుగా అగస్త్య మహర్షి వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక నాడు ఈయన ఆయనకి లేచి నమస్కారం చేయలేదు. అప్పుడు అగస్త్య మహర్షి ఈయనకి శపించారు, తమోగుణంగా నువ్వు అలా కూర్చుని ఉండిపోయావు, పెద్దలు వచ్చినప్పుడు నువ్వు ఆదరించలేదు కాబట్టి ఒక ఏనుగువై జన్మించు అని చెప్పి, మృగరాజువై జన్మిస్తావు అని చెప్పి శపించారు. అయినా కానీ కూడా ఆ తపస్సు చేసుకుని ఉన్నాడు కదా ఆయన, అన్నీ వదులుకుని ఆ తపస్సు బలము చేత ఆ కష్ట సమయంలో భగవన్నామము చెయ్యాలి అనేటటువంటి ఆ స్మృతి ఆయనకి, ఆ సంస్కారం అలా వచ్చిందండి ఆ గజేంద్రుడికి. దానివల్ల ఆయన ముక్తి కూడా పొందాడు. ఋషులు చెప్పిస్తారు, ఎందుకంటే అది మనకి వరమే, శాపరూపమైనటువంటి వరం. ఏదో ఒక లక్షణాన్ని సరిదిద్దడానికి వారి శాపాలు అలా వస్తూ ఉంటాయి. అదేంటండి వాళ్ళకంత కోపతాపాలు ఎందుకండి అని అనుకుంటారు. నిజానికి పురాణాలని అర్థం చేసుకోవడంలో మనకి సరిగ్గా అర్థం కాలేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇట్లా తప్పుగా అనుకోవడం, వారంతటి వాళ్ళు ఎందుకు శపిస్తారు ఇది అది అని చెప్పి. సరే, ఆ చర్చ తర్వాత చెప్పుకుందాం ఎప్పుడైనా పురాణాల ప్రస్తావన వచ్చినప్పుడు. గజేంద్ర మోక్షం అనే కాదు, ఇప్పుడు మనకి తులసీదాస్ గారు, మన హనుమాన్ చాలీసా చదువుతాం కదా, ఆయన కూడా అంతే. ఆయనకి పూర్వము అంటే భార్య అంటే విపరీతమైనటువంటి ఆయనకి ఇష్టంగా ఉండేదిట, చాలా మోహంలో ఉండేవాడు. ఒకనాడు భార్య పుట్టింటికి వెళ్ళింది. ఈయనకి ఆ భార్యని చూడాలి అని అనిపించి ఆ విరహాన్ని తట్టుకోలేక రాత్రికి రాత్రే పక్క ఊరు, భార్యది వేరొక ఊరు, ఆయన ఆ రాత్రికి రాత్రే తన ఇంటి నుంచి వెళ్ళాడట. మధ్యలో నది, ఆ నదిని దాటాడు. ఓరిన వర్షము, తుఫాను. అలాగే భార్య ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో తాడో ఏదో కనిపిస్తే అది పట్టుకుని ఆ మేడ ఎక్కి భార్య తలుపు తట్టాడు. ఆవిడ ఉన్నటువంటి గది తలుపు తట్టితే ఆవిడ ఆశ్చర్యపోయిందిట. ఏదైతే పట్టుకున్నాడో ఒక చిన్న పడవని ఎక్కి ప్రయాణం చేశాను అని అనుకున్నాడు. రాత్రి కనపడలేదు, అది ఒక కొట్టుకుపోతున్నటువంటి శవం. దాని మీద ఎక్కి ఆయన ప్రయాణం చేసి అదేదో తాడు పట్టుకున్నాడు. పెద్ద పాము వేలాడుతుంటే పామును పట్టుకుని ఎక్కి అంత చేసి భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయిందిట. ఆవిడ అన్నారు, నువ్వు ఇంత ప్రయత్నం చేశావు,
నన్ను నన్ను చూడడానికి ఇంతటి ప్రయత్నం భగవంతుడి గురించి నువ్వు చేస్తే నువ్వు ముక్తుడు అయిపోతావు అని ఆవిడ అనేటప్పటికి ఆ ఒక్క మాటలో ఆయన మారిపోయి అక్కడికక్కడే అన్నీ వదిలిపెట్టేసి ఆయన ఇక భగవద్భక్తిలో మునిగిపోయాడు. మనకి కూడా ఇటువంటి మాటలు చాలామంది మనం విని ఉంటామండి జీవితంలో, మనల్ని ఎవరన్నా అని ఉండొచ్చు, కానీ మనకంత మార్పు తీసుకురాబోయి కరెక్ట్ అంత సంస్కారం ఉన్నది కాబట్టి ఆయనకి పూర్వజన్మ సంస్కారం అప్పుడు పనిచేసిందనమాట. అంతవరకు ఉన్నటువంటి ఆ మోహం అంతా కూడా విడిపోయి ఆయన మహాయోగి అయిపోయారు. ఒక యోగి వేమన గారు కూడా అంతే కదా, ఒక చిన్న ఒక సంఘటన మార్చేస్తుంది, లేదా వారికి ప్రారంభం నుంచే అటువంటిది అయి ఉండొచ్చు, ఈ భేదం ఉన్నది. కానీ తప్పకుండా మాత్రము వారికి జీవితంలో అంతటి మార్పు తీసుకువచ్చింది అంటే అది తప్పకుండా పూర్వజన్మ సంస్కార బలమే అయి ఉంటుంది. వాళ్ళు మహాజ్ఞానులు అయిపోవడానికి అది ఒక ట్రిగ్గర్ అంటారు చూసారా, అట్లా పనిచేస్తుందన్నమాట. తర్వాత మనం కూడా అందుకే సాధన చాలా ఆర్తిగా చేయాలండి. ఏది చేస్తున్నా దాని మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనివల్ల ఏమవుతుందిలే, ఇది ఎందుకులే, ఏదో అట్లా కాకుండా అత్యంత శ్రద్ధతో చేయాలి. చూడండి ఎంత అలా చెప్తున్నారో, మళ్ళీ జన్మకి ఈ సాధన ఎలా వెళుతుంది, ఆ జీవికి ఎలా ఉంటుంది అని చెప్తున్నారంటేనే మనకి అర్థం కావాలి. ఓహో మన జన్మ కూడా అలాగే అయ్యింది కదా, మరి మనకి తెలియకుండానే ఆకర్షితులం అయ్యాం. మనలో ఎంతోమంది చాలా తీవ్రంగా ఆ భగవద్గీత నేర్చుకోవాలి అనేటటువంటి సంకల్పంతో చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తెలియదు. కానీ భగవద్గీత అంటే ఒక తెలియనటువంటి ఇష్టం, ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో కూడా అంటే ఇంట్లో ఎవరు ఇంతకు ముందర కూడా ఇప్పుడు చదివిన వారు ఉండకపోవచ్చు, అయినా ఒకానొకళ్ళకి మాత్రం అది కలుగుతుంది. అది ఎలా అంటే పూర్వజన్మ సంస్కారం. కొంతమందికి చిన్నప్పటి నుంచే వస్తుంది, అది వేరే విషయము. అది ఇంకొంచెము ఉత్కృష్టమైనటువంటి సాధన చేసుకున్నారు వాళ్ళు, అది దాని అర్థం, అంతే. భేదం ఎక్కువ లేదండి. కానీ అసలంటూ అందరూ ఈ మార్గంలో ఉన్నాము కదా, అది మనం చూసుకోవాలి. ముందు వెనకలు గురించి కాదు ఇక్కడ ముఖ్యము, ఏ మార్గంలో మనం నడుస్తున్నాము అనేది చాలా ముఖ్యం. తర్వాత 44వ శ్లోకము. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. సహ అతడు అవశః తన వశంలో లేకుండానే, తేన పూర్వాభ్యాసేన ఏవ ఆ పూర్వజన్మకు చెందిన అభ్యాస బలము చేతనే, హ్రియతే అపి ముందుకు కొనిపోబడతాడు, లాక్కోబడతాడు అన్నమాట. అవశః అంటే తన వశంలో లేకుండానే, యోగస్వరూపమైనటువంటి బ్రహ్మైకత్వాన్ని జిజ్ఞాసు అంటే తెలియగోరువాడు కూడా కూడా శబ్ద బ్రహ్మ అతివర్తతే వేదోక్త కర్మల ఫలితాన్ని అతిక్రమించును. తాత్పర్యము, అతడు తన వశంలో లేకుండానే పూర్వజన్మ అభ్యాసము చేత ముందుకు కొనిపోబడును. యోగమును తెలియగోరువాడు కూడా వేదోక్త కర్మల ఫలితాన్ని అతిక్రమిస్తున్నాడు. రెండు విషయాలు. మొదటి పూర్వార్థం ఏం చెప్తుందంటే, ఆ పూర్వజన్మలో ఏదైతే యోగాభ్యాసం చేశాడో అది పూర్వాభ్యాసము అంటే అది పూర్వజన్మలో అతడు చేసినటువంటి సాధన. అది ఇక్కడ రెండు ఉంటాయండి. అటువంటి సాధకుడి యొక్క జీవితంలో రెండు రకాలుగా అవ్వచ్చు. ఒకటేమిటంటే, ఒకవేళ ఆ యోగాభ్యాస సంస్కారము సాధనా సంస్కారము కంటే బలమైనటువంటి పాప ఫలము అధర్మము వలన చేసినటువంటి ఫలము ఏదీ లేకుండా ఉండుంటే, పాపకర్మ ఫలము అనుభవించడానికి ఏదీ లేకపోతే, అప్పుడు ఆ సాధన ప్రారంభం నుంచే కొనసాగిపోతుంది, ఆగకుండా చక్కగా ముందరికి చేసుకోగలుగుతాడు సాధన. చెప్పారు కదా, ఆకర్షితుడవుతాడు తన వశంలో లేకుండానే అందులోకి. అంటే హీ విల్ బి డ్రాన్ అని అంటారు ఇంగ్లీష్లో, డ్రాన్ టువర్డ్స్ అనమాట. ఈ ఆధ్యాత్మిక సాధన వైపుకి లాగబడతాడు తనకి తెలియకుండానే, ఎలాగో కూడా తెలియదు. అలా అందులో అతను సాధన చేస్తాడనమాట. ఇది ఒకటి. అతి బలీయమైనటువంటి పాప కర్మలు ఎక్కువ లేకుండా ఉంటే ప్రారంభం నుంచే ఈ సాధన సాగుతుంది. అలా కాకుండా ఈ సాధనా సంస్కారము కంటే బలీయమైనటువంటి అధర్మం ఏదో చేసి ఉన్నాడు ఎప్పుడో జన్మలలో, ఆ అధర్మం ఇంక చాలా బలంగా ఉన్నదనుకోండి, ఆ అధర్మ ఫలం అనుభవించాక అది క్షీణించాలి, ఆ ఫలము, ఆ పాప ఫలము. అప్పుడు అంటే అది అనుభవంలోకి అయ్యాక, ఆ కర్మ క్షయం అయ్యాక అప్పుడు ఈ సంస్కారం మళ్ళీ పనిచేస్తుంది.
ఇదిగో ఇప్పుడు మనం తులసీదాస్ గారు చెప్పుకున్నాం చూసారా, అలాగే ఒక వేమన గారు, వారికి ఆ ఏదో పాపకర్మ ఫలము అనుభవంలోకి అయ్యే వరకు ఈ సంస్కారం నిద్రాణంగా ఉండింది. ఒక్కసారిగా లేచింది లేవగానే ఆ సంస్కారము పూర్ణ దశకు తీసుకువెళ్ళిపోయింది చూసారా. ఏదో కొంచెము పాప కర్మ అనుభవం మిగిలి ఉండిపోయిందనమాట. అట్లా అది అయ్యాక ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎంతకాలమైనా మనం చేసినటువంటి సాధన సంస్కారం అనేటటువంటిది నాశము కాదు, తగ్గిపోదు. ఏమండి, కాలంతో మర్చిపోతామేమో, ఎలా ఉండదండి. మనం చేసుకున్న సాధన ఎప్పటికో అప్పటికి తప్పకుండా ఎంతవరకు మనం ఇంతకు ముందర జన్మలో సాధన చేశామో తప్పకుండా అక్కడ నుంచి ముందర నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనము పూర్వజన్మలో ఎంతో కొంత ఈ తత్వ అనుసంధానము అది చేసి ఉన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఏదో ఒకటి బాగా విశేషంగా మనం పఠించామనుకోండి దాని గురించి, కానీ పెద్దగా అర్థం అవ్వలేదు, అప్పుడు మరణించాము. ఈ జన్మలో ఏమవుతుందంటే ఎలాగో అలాగా మనకి మన వశంలో లేకుండానే మనం ఎప్పుడో ఏ గురువులు బోధిస్తున్నప్పుడో ఎప్పుడో మళ్ళీ అదే ఆ అధ్యాత్మ జ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానాన్ని శ్రవణం చేయడం జరుగుతుంది. మన చేతిలో లేదు అది. అలా వస్తుంది. చెప్పారు కదా ఇక్కడే, హ్రియతే హి అవశోపి సహా అని. హ్రియతే హి అవశః, తన వశంలో లేకుండా జరుగుతుంది, యాదృచ్ఛికంగా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే పూర్వజన్మలో విశేషంగా ప్రయత్నించాడు, అప్పట్లో అర్థం కాలేదు, చాలా సులభంగా ఇప్పుడు అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుందో కూడా తెలియదు. నేను మీకు ఉదాహరణ చెప్తున్నానండి, కానీ అర్థమైపోతుంది. లేదా పూర్వజన్మలో ఎంతో యోగాభ్యాసం చేశాడు ఆయన, ధ్యానము ప్రయత్నం చేశాడు, పూర్తిగా ఫలితం రాలేదు. ఈ జన్మలో ఎప్పుడైనా ఒకసారి ఏ క్రియాయోగానో ఎవరో యోగాభ్యాసం గురించి చెప్తుంటే విని ఆ యోగా క్లాస్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ప్రారంభం నుంచే చాలా చక్కగా మనస్సు ఏకాగ్రం అయిపోతుంది. కొంతమంది మనం చూసి ఉంటాం అట్లా, వాళ్ళకి ఎలాగో తెలియకుండానే చేసేయగలుగుతారు. అది ఎందుకంటే పూర్వజన్మలో అయ్యిందనమాట సాధన అనడానికి గుర్తు. అయ్యో వాళ్ళకు వచ్చేస్తుందే నాకు రావట్లేదే అట్లా కాదండి, వాళ్ళ పూర్వజన్మ సంస్కారం ఉన్నది కాబట్టి వచ్చింది. అది మనం కూడా అలాంటి సంస్కారాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా ఈ జన్మలో నాకు అంతగా కలగట్లేదు అంటే ఇది కొంచెం ప్రారంభ జన్మలో అయ్యి ఉండొచ్చు అంతే. ఇంకొకటి ఉత్తరార్ధంలో ఏం చెప్పారు, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. కేవలము ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలియాలి లేదా యోగ సాధన చెయ్యాలి అని అనుకునేటటువంటి ఆ యోగ భ్రష్టుడు ఎవరైతే జన్మించాడో, తెలుసుకుందాము అన్న ఆలోచన వచ్చినా కానీ కూడా అది శబ్ద బ్రహ్మము అంటే వేదం అండి. వేదము చేత విధించబడినటువంటి కర్మలు, విద్యుక్త కర్మలు, ఏవో వేదోక్త కర్మలు ఉంటాయి కదా, ఫలితాలను ఇచ్చేటటువంటి అటువంటి ఫలితాలన్నిటినీ కూడా మించిపోతాడు. అంటే వాటికంటే గొప్ప ఫలితాన్ని అతను పొందుతాడు. ఇది ఏమిటంటే జ్ఞానము అనేది నేను సంపాదించాలి, నాకు జ్ఞానము ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలియాలి, ఆత్మతత్వము నాకు బోధపడాలి, లేదా భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలి, ఈశ్వరుడు అంటే ఏమిటో నాకు అర్థం కావాలి అనేటటువంటి ఆ తపన, ఆ ప్రశ్న, జిజ్ఞాసు అంటే దాన్ని ఏమంటారు, కుతూహలం గలవాడు. తెలుసుకుందాము అన్న ఆలోచన వచ్చేటప్పటికే అతడు ఎంతో ఉత్తమ దశకి అప్పటికే చేరుకున్నట్టు. ఎందుకంటే ఆ సాధన అయిపోయింది పూర్వజన్మలో. అది అంటే ఆ జ్ఞాన యోగాసక్తి అనేటటువంటిది అది ఎంతో పుణ్యము ఉంటే తప్ప అటువంటిది కలగదండి. అందుకే ఈ జన్మలో ఎవరికైనా అటువంటి ఆసక్తి ఉన్నది అంటే తప్పకుండా వాళ్ళు దాన్ని పర్స్యూ చేసుకోవాలంటే దాన్ని పెంచుకోవాలి. అక్కడికక్కడ ఆగిపోవడం కాదు, ప్రయత్నంతో ముందరికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. కొంతమందికి అంతగా ఉండదు, పెద్ద తెలుసుకోవాలని ఉండదు, ఏదో సాగిపోతాం జీవితం అని అంటారు, అది ఒక లెవెల్. కానీ కొంతమందికి ఉంటుందండి, ఏమిటో తెలుసుకోవాలి, నేను ఏదో తెలుసుకోవాలి, అది ఏమిటో కూడా తెలియదు అని చాలామంది ఉంటారు. అది ఏంటంటే అది ఎంతో పుణ్యం. మనం ఎన్నో కర్మలు చేసినటువంటి దాని వలన కలిగే పుణ్యం కంటే కూడా మనం జ్ఞానము తెలుసుకోవాలి అన్న ఆలోచన అంతటి పరమ పవిత్రమైనటువంటిది. ఆ జ్ఞానము అటువంటిది అన్నమాట. ముందర అది చాలాసార్లు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎంతోమంది అండి ఏమండి జపాలు చేస్తున్నారు, తపాలు చేస్తున్నారు, యాగాది హోమాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, లేకపోతే పూజలు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తండి. మనం ఏమిటండి భగవద్గీత పట్టుకుంటున్నాం, అస్తమానం అదే చదువుతున్నాం, ఆ పుస్తకాలు తిరగేస్తున్నాము,
అర్థాలు కూడా తెలుసుకోవాలండి, కేవలము చదవడం కాదు. కాబట్టి ఏదో అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనము. ఏమిటో అస్తమానం పుస్తకాలు ముందరేసుకుని కూర్చున్నట్లే ఉంటుంది, కానీ కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్లుగానే అనిపిస్తాము, కానీ ఉపయోగించే పనేనంటారా ఇది అని చాలామందికి ఒక సందేహం ఉంటుందండి. చాలా అంటే అస్సలు నిస్సందేహంగా భగవానుడు చెప్తున్న మాటలు వింటున్నారు కదా ఇప్పుడు ఈ శ్లోకాలలో. నిస్సందేహంగా ఇది అన్నిటికంటే పరమ పవిత్రమైనటువంటిది, పరమ పుణ్యప్రదమైనటువంటిది. పుణ్యం అన్న మాట నిజానికి సాధనలో వాడకూడదు, ఎందుకంటే మనం మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాం. పుణ్యం ఇంకా చాలా తక్కువ స్థాయి. కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. అసలు మనం ఒక చోట స్థిరంగా కూర్చుని ఒక పుస్తకం చదువుదాము అని అనిపించడమే చాలా విశేషమైనటువంటిదండి. ఎందుకంటే విశిష్టమైనటువంటిది. మనసు కూర్చొనివ్వదుగా, లేకపోతే ఏదో పనుల్లో తిరుగుతూనే ఉంటాం. మనకి ఇంట్రెస్ట్ ఉండి ఆ పుస్తకాలు మంచి తత్వపరమైనటువంటి పుస్తకాలు, నవల్స్ అవి ఇవి కాదు, మంచి తత్వప్రధానమైనటువంటి పుస్తకము చదువుతున్నారంటేనే అది ఎంతో గొప్పది. దాన్ని అంటే అది ఎంతో, ఇక్కడే చెప్పారు కదా, శబ్ద బ్రహ్మాతి వర్తతే అని అన్నారు. కేవలము తెలుసుకుందాము అన్న ఆసక్తి కలిగితేనే చాలు అని అంటున్నారు. ఎన్నో వేల కర్మలు చేసినటువంటి తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాము, స్నానాలు చేస్తూ ఉంటారు కొంతమంది, ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలు ఆచరిస్తుంటారు. వాటన్నిటినీ కూడా అతిక్రమించేస్తాడట. అంటే వాటికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇతడు పొందుతాడు అని. కాబట్టి పుస్తకాల ముందరేసుకుని కూర్చోవడం అనేటటువంటిది ఏ పని లేని వారు చేసేది అని అనుకోవద్దండి దయచేసి. మనం ఏం చేస్తున్నామన్న దాని మీద నిశ్చయమైనటువంటి నమ్మకం ఉండాలి. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్. ఇక్కడికి ఇంకా రానటువంటి వారు, ఈ స్థితికి చేరుకోనటువంటి వారు ఎస్ అవన్నీ చేసుకోవాలి. కానీ దీని మీద కొంచెం కుతూహలము, ఇంట్రెస్టు ఉన్నటువంటి వారు ఏమిటంటే దీన్ని వదలకూడదు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే డౌట్లు, సందేహాలు వచ్చేసి అమ్మో దీనికంటే అదేదో చేసుకోవడం ఎక్కువ బెటర్ ఏమో, శ్రేష్టమేమో అని ఇది వదిలేసి అది పట్టుకుంటారు. కానీ ఇది గొప్పది వాటికంటే. ఇక్కడ చెప్పారుగా పరమాత్మ, జిజ్ఞాసు అపి, జిజ్ఞాసు అంటే కుతూహలం, తెలుసుకోగోరేవాడు అని. తర్వాత 45వ శ్లోకము. నాకు కూడా ప్రారంభంలో ఇటువంటి నేను చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు అంటే ఇష్టం అండి. వేరే పనులు వాటికంటే పుస్తకాలు, ఒక మంచి తత్వపరమైనటువంటి పుస్తకం వచ్చిందంటే నేను అసలు చాలా ఇంట్రెస్ట్గా నవలు చదివినంత ఇంట్రెస్ట్గా చదివేదాన్ని. వివేకానంద స్వామి వారి పుస్తకాలు. అది మధ్యలో ఎప్పుడైనా అనుమానం వస్తుంది, ఎందుకంటే ఒకానొక సమయంలో మనం ఎంతోమందిని చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏవేవో చేస్తున్నారు, నేను ఎప్పుడు ఏదో చదువుతూ ఉంటాను, దీనివల్ల నాకేమిటి ఉపయోగం అని అనిపించేది. కానీ తర్వాత తెలిసింది, భగవద్గీత మొదలైనటువంటి వినగా నాకు అర్థమైంది, ఓహో ఇదే కొంచెం మంచిది, ఈ ఇంట్రెస్ట్ రావడమే చాలు, దీన్ని పెంపొందించుకోవాలి. అలా వదిలేయడం కాదు, నాకు ఇంట్రెస్ట్ వచ్చిందని వదిలేస్తే కుదరదు, దాన్ని చక్కగా దాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. అవి మానకూడదు, ఎంతో కొంత అవి కూడా చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాము కాబట్టి, పూర్ణ జ్ఞానం ఇంకా కలగలేదు కాబట్టి. కానీ దీనిని మాత్రము మనం చేసేటటువంటి ఇటువంటి అధ్యయనము అంటారు దీన్ని, ఈ గ్రంథ పఠనము మొదలైనటువంటి వీటిని మాత్రము తక్కువగా మాత్రం ఎన్నడూ భావించకూడదు. నేను ఇంకొకటి కూడా గమనించానండి, చాలామంది ఏంటంటే భగవద్గీత వస్తారు, భగవద్గీత చదువుతారు, నెక్స్ట్ దానికి జంప్ అయిపోతారు. ఇక్కడ ఉండి అసలు ఇక్కడ భగవద్గీత భగవానుడు ఏం చెప్పాడో పూర్ణంగా తెలుసుకోకుండానే చంచలమైపోతుంది మనస్సు, వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎంతోమందిని చూసుంటారు, మనం కూడా అటువంటి వాళ్ళమే అయి ఉండొచ్చు. కానీ నిజానికి భగవద్గీత ఒక్కటి చాలు మోక్షం రావడానికి. ఎన్నోసార్లు చెప్పుకున్నా మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలంటే గట్టిగా నమ్మకం కుదర, నిశ్చయం ఏర్పడడానికి. ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అండి. తెలిసిపోతుంది కదా, అంటే ఆ కూర్చుని ఒక అర్థాన్ని తెలుసుకుందాము అన్న దానికంటే ఏదో చేద్దాము, లెట్ us డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ అనేది చాలామందికి ఉంటుందండి. నేను ఈ 3 మాటలు చెప్పాను, డూయింగ్, నోయింగ్, బీయింగ్. మనకి నోయింగ్, బీయింగ్ మన యొక్క అసలు స్వరూపం, డూయింగ్ అనేది శరీరం యొక్క ధర్మం. కానీ మనము ఇంకా అందులోనే ఉన్నట్లు లెక్క. తప్పు పట్టకూడదు, ఎవరు వాళ్ళ పేస్ వేరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పీడ్లో అందుకుంటూ ఉంటారు. అలా అని మనం అవతల వాళ్ళని చూసి భయపడవలసిన అవసరం లేదు, అమ్మో నేనేదో మిస్ అయిపోతున్నానేమో అని. ఎవరికైతే ఇలా ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలాంటి అధ్యయనము, ధ్యానము మొదలైనటువంటి వాటి మీద, అలా అని అవతల వారు కూడా కొంచెము వారు కూడా ఇటుకేసి కూడా ఒక అడుగు వెయ్యొచ్చు అవతల వాళ్ళు కూడా. అసలు భగవద్గీత లాంటిది గ్రంథాన్ని పట్టుకున్నాక పక్కకి ఎలా నేను చాలామందిని చూశానండి. ఇదే కాదు, ఉపనిషత్తులు విన్నాక కూడా
మళ్ళీ మళ్ళీ ఏదో సాధారణంగా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు, అన్నీ వదిలిపెట్టేస్తారు. నేను చాలా ఆశ్చర్యపోతానంటే దేని గురించి మనం కమెంట్ చేయకూడదు, ఎవరి గురించి, ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళది కాబట్టి. బట్ స్టిల్ ఇలాంటి వాళ్ళని చూడడం జరిగింది అని చెప్తున్నాను అంతే. జారిపోతారనమాట. ఎందుకు జారిపోతారో తెలీదు. ఎప్పటికైనా వాళ్ళకి ఉన్నటువంటి సంస్కారం మళ్ళీ తిరిగి వస్తుంది, భగవానుడు చెప్పారు కాబట్టి. 45వ శ్లోకము. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఈ అధ్యాయం పూర్తి చేసేస్తాను ఇవాళ, ఒక్క నిమిషం. ప్రయత్నాత్ యతమానః, అధికముగా ప్రయత్నము చేస్తూ, ఇంకా ఈ జన్మలో ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ, సంశుద్ధ కిల్బిషః, పాపములన్నీ ప్రక్షాళన చేసుకున్నటువంటి యోగి, వివేక జ్ఞానము గల ఆ యోగభ్రష్టుడు, అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల నుంచి కొంచెం కొంచెం సంస్కారము పోగు చేసుకుంటూ, అలా సంపాదించినటువంటి సంస్కార బలం చేత చివరికి ఒకానొక జన్మలో గొప్ప సిద్ధిని పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. తతః పరాం గతిం యాతి, ఆ సిద్ధి వలన సర్వోన్నతమైనటువంటి మోక్షాన్ని పొందును. గతి అంటే ఇక్కడ మోక్షం అన్నమాట. పరాం అంటే సర్వోన్నతమైనటువంటి మోక్షాన్ని అందుకుంటాడు. తాత్పర్యము, ఈ జన్మలో అధికంగా ప్రయత్నము చేస్తూ పాపములను ప్రక్షాళన చేసుకుని అనేక జన్మలచే యోగసిద్ధిని పొందినవాడై పరమగతిని పొందును. ఈనాడు మనం ఏ ప్రయత్నం చేస్తున్నా పూర్వజన్మల అభ్యాసం బలం వల్ల వచ్చింది. అలాగే అలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క జన్మలోనూ సాధన చేసుకుంటూ ఆ సంస్కార బలం ఎక్కువ అవుతూ ఉంటుంది. పాపాలు కూడా క్షాళన అయిపోతూ ఉంటాయి. అప్పుడు జ్ఞానము వృద్ధవుతుంది. అప్పుడు ఒకానొక జన్మలో మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం మనకి లభిస్తుంది. మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరము లేనటువంటి మోక్షం. పునరావృత్తి రహితము అంటే ఆవృత్తి అంటే తిరిగి రావడం, పునరావృత్తి అంటే ఆవృత్తి అంటే రావడము, పునరావృత్తి అంటే తిరిగి రావడం. అది అటువంటి తిరిగి రావడం అంటే మళ్ళీ జన్మించడం అండి. మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరము లేనటువంటి మోక్షాన్ని మనం అందుకుంటాం. పరమాత్మలో ఐక్యం అవ్వడం అన్నమాట. కానీ ఎన్నో జన్మల సాధన దాని వెనకాతలు ఉంటుంది. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యర్వినా లభ్యతే అని శంకరాచార్యుల వారు చెప్పారు వివేక చూడామణిలో. ముక్తి అనేటటువంటిది శతకోటి జన్మల పుణ్య సుకృతము ఉంటే తప్ప రాదు అన్నారంటే అంత సాధన చేయగా వస్తుంది. కాబట్టి ఎవరు ఏది చేస్తున్నా తప్పు కాదు. ఎవ్వరూ కూడా అయ్యో ఇప్పుడు ఇది వదిలేసి అది చెయ్యాలా, నాకు అది ఇంకా అందుకోలేదే అన్న సందేహాలు కూడా వద్దు. కానీ ఎవరి పేస్ వాళ్ళది అని అర్థం చేసుకుంటూ మనకి ఏది మన మనసు ఏం చెప్తోంది అనేది మనం చూసుకుని, మన మనసు ఎటువంటి సాధన చెయ్యమని మనకి లోపల నుంచే అందుతూ ఉంటాయండి. మనం ఎలాంటి సాధన చెయ్యాలి అని మనకి తెలిసిపోతుంది అంతరాత్మకి. కాబట్టి అటువంటి సాధన మనం చక్కగా ఎటువంటి సందేహాలు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రయత్నం ఇంకా చక్కగా చేసుకోవచ్చు. అది అట్లీస్ట్ ఆ నమ్మకం కలగాలి. మనం ఏది చేస్తున్నామో అది దాని పట్ల మనకి గట్టి నమ్మకం ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత అధ్యయనం చేస్తున్నామంటే ఇది ఎంతో పుణ్యప్రదమైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి ఈ ఆత్మధ్యాన యోగనిష్ట గలవాడు తపస్విభ్య అధిక, తపశ్శాలుర కంటే గొప్పవాడు. జ్ఞానిభ్య అపి అధిక. ఇక్కడ జ్ఞాని అంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము కాదండి, శాస్త్ర పాండిత్యం. మంచి వేదాంగాలు అన్నీ నేర్చుకున్నాడు, మంచి అష్టాదశ పురాణాలు వచ్చు, కంఠతః కూడా వచ్చు, అన్నీ వచ్చు. అటువంటి వాడు స్కాలర్ అని అంటారు చూసారా, అటువంటి వాడు శాస్త్ర పాండిత్య జ్ఞానము గలవారి కంటే కూడా అధిక గొప్పవాడు. మరియు యోగి, ఈ యోగి కర్మిభ్య అధిక, వేదోక్త కర్మలను ఆచరించేటటువంటి వారి కంటే కూడా గొప్పవాడు. మతః అని తత్వవేత్తలు తెలుసుకుంటున్నారు. తస్మాత్ అందువలన అర్జున యోగి భవ, నువ్వు యోగివి అవ్వు. మనందరికీ కూడా అదండి, అంటే ఆత్మధ్యాన యోగము అభ్యాసము చెయ్యమని చెప్పి భగవానుడు అందరికీ చెప్తున్నారు. ఆత్మధ్యాన యోగనిష్ట గలవాడు తపశ్శాలు అంటే ఎవరండి? మంత్రము జపము మొదలైనటువంటివి, లేదా విశేషంగా ఉపవాసాలు చేస్తూ
అట్లా అటువంటి వారు ఈ తపస్సు వలన ఏం జరుగుతుందంటే పాపము క్షయం అవుతుంది ముఖ్యంగా. అటువంటి తపస్సాలుర కంటే కూడా ఈ యోగి అధికుడు అనమాట. జ్ఞానిభ్య మంచి శాస్త్ర పాండిత్యం ఉన్నది, బ్రహ్మజ్ఞానము కాదు కానీ అన్నీ ఎంతో ధారణ ఉన్నది, వేదాంగాలు నేర్చుకున్నాడు, మంచి వ్యాకరణము తెలుసు, అటువంటి వాడనమాట స్కాలర్. ఈ కాలంలో చెప్తే చాలామంది అండి నేను చూశాను ఎంఏ పిహెచ్ డిగ్రీలు సర్టిఫికెట్లు సంపాదించుకుంటూ ఉంటారు. దేని మీద? భగవద్గీత తత్వం ఏంటి, లేదా అద్వైత వేదాంతం మీద సర్టిఫికెట్ కోర్సులు చేస్తూ ఉంటారు. చెయ్యకూడదని కాదు కానీ ఇది శాస్త్రజ్ఞానం అంతే, థియరిటికల్ నాలెడ్జ్. దానితో పాటుగా మనము సాధన చేసుకుని దాన్ని అనుభవంలోకి మార్చుకోవాలి, అప్పుడే ఏదైనా ఫలితం. కేవలము మనము చదువులు ఒక పుస్తకంలాగా ఒక కోర్సులాగా చేస్తూ ఉంటే అదొక్కటే సరిపోదు, దానికి మనం సాధన కూడా యాడ్ చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మనం తెలుసుకుంటున్నది దాని గురించి బాగా అర్థం చేసుకుని, అంటే చాలామందికి ఏమిటంటేనండి ఇంటలెక్చువల్గా అర్థం చేసుకుంటారు తత్వం అంతా, కానీ అనుభవంలోకి ఏమీ రాదు. ఇది కూడా ఎందుకు ఉపయోగించదండి. నేను చాలామందిని చూశాను, ఉపనిషత్తులన్నీ నోటికొచ్చు, అన్నీ చాలా చక్కగా చెప్తారు కూడా, కానీ అనుభవం ఏది? ఆత్మ అంటే ఏమిటో తెలీదు. ఇట్లా ఉండకూడదండి. ఈ జగత్తు ఎలా వచ్చిందంటే పెద్దగా ఏమీ తెలియకపోవచ్చు, ఇట్లా అనమాట. అది ఏమిటంటే జ్ఞానిభ్య శాస్త్ర పాండిత్యం అంటే మనకి తెలిసినటువంటి జ్ఞానము కేవలము అది ఒక లెవెల్ వరకే ఆగిపోయింది అనమాట. థియరిటికల్గానే ఉన్నది కానీ అది ప్రాక్టికల్గా మారలేదు. అది ఇక్కడ జ్ఞానిభ్య అంటే. అటువంటి వాడికంటే కూడా ఆత్మయోగ నిష్ట గలవాడు శ్రేష్ఠుడు. ఎందుకు అంటే ఆచరణ చేస్తున్నాడు ఈయన, అందుకు అభ్యాసం చేస్తున్నాడు అనమాట. తర్వాత కర్మిభ్య నిత్య నైమిత్తికాది కర్మలు, వేదంలో చెప్పబడినటువంటి కర్మలను విశేషంగా ఆచరిస్తూ ఉంటారు, దానివలన పుణ్యం వస్తుందన్నమాట. అటువంటి వారికంటే కూడా ఈ యోగనిష్ఠుడు శ్రేష్ఠుడు అని చెప్పారు. ఈ చెప్పానుగా తపస్సు వల్ల పాపక్షయం అవుతుంది, కర్మలు చేయడం వలన పుణ్యము లభిస్తుంది. జ్ఞానిభ్య శాస్త్ర పాండిత్యం వృధా అయిపోదండి, దానివల్ల చక్కటి లోకాలు ప్రాప్తిస్తాయి. మిగతా జీవనము కూడా ధర్మబద్ధంగా ఉంటే కనుక అది కూడా ఉంది అక్కడ. అంటే దీనివల్ల మనకి తెలుస్తున్నది ఏంటంటే అక్కడ తస్మాత్ యోగీ భవ అని చెప్పడంలో మనందరం కూడా ఆత్మ ధ్యాన యోగాభ్యాసము తప్పక సాధన చేయాలి. ఆత్మ గురించి తెలుసుకోవడమే, ఆత్మ అంటే మన స్వరూపమే, మనల్ని గురించి మనం తెలుసుకోవడమే ఉత్తమోత్తమమైనటువంటి సాధన. ఉద్ధరేదాత్మనాత్మానం, ఇది అన్నిటికంటే పరమ ప్రయోజనం అండి. మనం ఇంకా ఏదీ చేయకపోయినా పర్వాలేదు, ఒక పరోపకారం కానీ ప్రజాసేవ అని చాలామంది పాపం జీవితం అంతా ప్రజాసేవకి గడుపుతూ ఉంటారు. అటువంటివి మనం ఏమీ చేయలేకపోయినా, పెద్దగా ఏ తపస్సులు అవి చేయలేకపోయినా ఈ ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్నారనుకోండి, ఉత్తమోత్తమమైనటువంటి సాధన ఇది. అయితే మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు, సపోజ్ ఎక్కువగా తపస్సులు చేస్తున్నాం అనుకోండి, మనం ఎక్కువగా ఉపవాసాలు, నియమాలు, మంత్రజపాలు అవన్నీ చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఆత్మతత్వ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదా కొంతమంది కర్మ ఎక్కువ చేస్తున్నారనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు, తపస్సు స్టేజ్కి వెళ్ళొచ్చు. తపస్సు అంటే చెప్పి మనం తర్వాత వస్తుంది, ఉపవాసాలు లేదా పూజలు, విశేషంగా దేవతారాధనలు అవన్నీ కూడా తపస్సు కిందగా వస్తాయి. మనకి 17వ అధ్యాయంలో చెప్తారు తపస్సులు, 3 రకాలైనటువంటి తపస్సులు, అవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. మనం ఏ స్థాయిలో ఉన్నామో సాధనలో నెక్స్ట్ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయొచ్చు. దానితో పాటుగా ఇక్కడ భగవంతుడు చెప్పినట్లుగా యోగ సాధన తప్పకుండా అందరం కూడా చేయాలి అని. తర్వాత చివరి శ్లోకము, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. భక్తితో కలిపి చెప్తున్నారు ఇక్కడ, చక్కటి శ్లోకం ఇది. యోగినాం ఎవడైతే శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ గలవాడై, మద్గతేన నాయందు లగ్నమైనటువంటి అంతరాత్మన మనస్సుతో, మాం నన్ను భజించునో సహా అతడు సర్వేషాం యోగినామపి యుక్తతమః మే మతః. యోగులందరికంటే కూడా, సర్వేషాం యోగులందరికంటే కూడా యుక్తతమః అంటే అధిక శ్రేష్ఠుడు,
సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. తర తమ అంటే ఏంటంటేనండి, సంస్కృతంలో తర అంటే గుడ్, బెటర్, బెస్ట్, 3 degrees ఆఫ్ కంపారిజన్ అని అంటారు కదా. నాకు దాని ఇంగ్లీష్ పేర్లు మర్చిపోయాను. రెండవది బెటర్ అంటారు చూసారా, అది తర. తమహ అంటే ఇక సూపర్లేటివ్ అనమాట, థర్డ్ లెవెల్, అధికం అనమాట. యుక్త తమహ అంటే అది. తరతమ భేదాలు అంటే అది మనం తెలుగులో వాడుతూ ఉంటాం ఆ మాట. తర తమ అనేది అది అధికము అని. అధిక శ్రేష్ఠుడు అని మే మతః, నా అభిప్రాయము. ఎవడైతే శ్రద్ధతో పరమాత్మనైన నాయందు మనసు లగ్నము చేసి నన్ను భజించునో అతడు యోగులందరిలో శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము. ఇక్కడ సర్వేషాం యోగినాం, యోగులందరిలో అంటే ఎవరండి ఆ యోగులు? భాష్యంలో ఏం చెప్పారంటే, ఇతర దేవతామూర్తులను, ఇతర అంటే రూపము, సగుణంగా సాకారంగా, సాకారమైనటువంటి దేవతామూర్తులనే ధ్యానము చేసేటటువంటి వారు సర్వేషాం యోగినాం అంటే. అటువంటి వారి కంటే కూడా మాం అని అన్నారు కదా ఇక్కడ భగవానుడు. మాం అంటే సర్వవ్యాపకమైనటువంటి సచ్చిదాత్మను ధ్యానం చేసేటటువంటి వాడు. మాం అంటే వాసుదేవ. వాసుదేవ అంటే కేవలము వసుదేవుడు కృష్ణుడు అని కాదండి. వసతి దివ్యతి, ఉంటూ స్ఫురించేటటువంటి సచ్చిదాత్మ తత్వం ఏదైతే ఉందో అది. సర్వవ్యాపకం ఉండడం అంటే సర్వవ్యాపకము, సద్రూపంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆ పరమాత్మ, నిర్గుణ నిరాకారమైనటువంటి ఆ పరమాత్మని ధ్యానించడము అది ఎక్కువ శ్రేష్టం అన్నమాట. యోగులందరిలో కంటే అధిక శ్రేష్టము. అలా ధ్యానం చేసేటటువంటి వాడు, అది కూడా శ్రద్ధతో భజతే అని ఎప్పుడైతే చెప్పారో, యాంత్రికంగా చేయకూడదు. ఏం చేసినా భక్తిపూర్వకంగా సాధన చేయాలండి. అది ఆ మెకానికల్ అయిపోకూడదు. మనం చాలాసార్లు మన పారాయణలు కానీ మనం చేసే జపం చేస్తూ ఉంటాం సరే, మాల తిప్పుతూ ఆ నామము కూడా మెకానికల్ అయిపోతూ ఉంటుంది. భావన ఉండదన్నమాట. భావనతో చెయ్యాలి. భావనతో నిజానికి కష్టం, దానికి ప్రాక్టీస్ అవసరం అండి. ఊరికినే నోటితో చెప్పడము అది ఇంకా సులభం, కానీ భావనతో చేయడం మనస్సు అంతసేపు ఏకాగ్రం అవ్వదు కదా, చాలా కష్టమవుతుంది. మాల తిప్పడం అంటే అది కూడా అలా చాలామంది నేను చూస్తుంటాను, మాట్లాడేస్తూ ఉంటారు, టిక్ 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 అని కదిలిపోతూ ఉంటుంది కౌంటరు. ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియదు. ఐదర్ వాళ్ళు చాలా యోగులై ఉండాలి, లేకపోతే మెకానికల్గా తిప్పేస్తున్నారని. ఎందుకంటే మాట్లాడుతున్నారు, మనసు ఎక్కడ లగ్నమైందో మరి ఏమిటో తెలియదండి. అట్లా ఉంటారు కొంతమంది, చూశాను నేను. కాబట్టి ఇంకొకటి దేవతామూర్తులు, ఒక రూపంతో భగవంతుణ్ణి ధ్యానించడం అది ఎందుకు అంత శ్రేష్టము కాదు అని ఇక్కడ చెప్తున్నారు అంటే, అన్నీ పరమాత్మ రూపాలేనండి. దేవతలంతా కూడా ఎంతమంది లేరు కదా, అంతా ఒకటే భగవంతుడి యొక్క రూపాలు. కానీ మరి ఎందుకు వారికంటే కూడా ఈ యోగి ఎవరైతే పరమాత్మను ధ్యానిస్తాడో శ్రేష్ఠుడు అని అన్నారు అంటే, మన బుద్ధిలో ఉన్నదండి దోషం. ఏమిటంటే ఆ దేవుడు, మనం ఏ రూపంతో ఒక దేవతని ధ్యానం చేస్తున్నామో అంతే ఆ దేవత యొక్క రూపము. ఆ దేవతే శ్రేష్టం, వేరొక రూపము కాదు అని అనుకుంటూ ఉంటాం. భేదము మన బుద్ధిలో చూస్తున్నాము కాబట్టి దానికి ఫలితము తక్కువ స్థాయిలో ఉంటుంది. నో డౌట్ మనం భగవంతుణ్ణే ఆరాధన చేస్తున్నా కానీ కూడా ఆ భగవంతుణ్ణి ఒక రూపానికి పరిమితం చేసేసాం, లిమిట్ చేసేసాం. ఆయనేమో అపరిమితం అఖండమైనటువంటి పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి తత్వం. తర్వాత 7వ అధ్యాయంలో వస్తుంది. అటువంటి తత్వాన్ని పట్టుకుని ఒక శరీరంలో మనం కుదించి పెట్టేసి ఇక్కడే ఉంటాడు ఈయన, ఈ రూపంలోనే ఉంటారు ఈవిడ అని అంటే అది కొంచెం తక్కువ స్థాయి. పరమాత్మ ఎలా ఉన్నాడో అలా మనం పట్టుకోవాలి. మనము ఎలా ఉంటాడు అని అనుకుంటున్నామో అలా పట్టుకోవడం కాదండి. మీకు అర్థమవుతుందా భేదము? ఆయన అసలు స్వరూపం ఏంటో అలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక యాక్టర్ని మనం ఎన్టీఆర్ ఎవరో ఉన్నాడు అనుకోండి, ఆయన కృష్ణుడి కింద వేసినప్పుడు సరే ఇలాగే పట్టుకుంటాను ఎన్టీఆర్ని, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఎన్టీఆర్ కాదు అని అన్నాం అనుకోండి, అది తప్పేనంటారా కాదంటారా? అవునా? ఒక యాక్టరు ఆయన అన్ని వేషాలు వేశాడు, అందులో ఇది ఒకానొక వేషము అని తెలుసుకోవాలి. అలా కాకుండా నాకు తెలిసిన నాకు నచ్చిన ఫలానా ఈ వేషమే గొప్పదండి, ఇంకా ఆయన వేరే నటుడు వేరేది కాదండి ఆయన అంటే మూర్ఖత్వం అవుతుంది, అమాయకత్వం అవుతుంది. మూర్ఖత్వం అని అన్న నేను, అమాయకత్వము అంటాను, ఇంకా తెలియలేదు పూర్తిగా అని చెప్పి. అట్లనే భగవంతుడి విషయంలో కూడా అంతే, అన్నీ ఆయన రూపాలే. అలాంటప్పుడు అన్ని రూపాలని సమానంగా చూడగలగాలి కదా. అలా కాకుండా ఒక రూపమే ఎక్కువ, ఇక వేరే రూపాలు అసలు భగవంతుడే కాదు అని అనడం
పరమ దోషం అవుతుంది నిజానికి. కానీ భగవంతుడు కరుణామయుడు కాబట్టి ఏదో ఒక రూపంతో నన్ను పట్టుకోవయ్యా అని అంటున్నాడు ఆయన. అందుకే సర్వవ్యాపకమైనటువంటి ఆ సచ్చిదాత్మను ధ్యానించేటటువంటి వాడు యోగులలోకెల్లా శ్రేష్ఠుడు అని అన్నారు. ఇక్కడ భజన అని ఒక మాట వచ్చిందండి. నెక్స్ట్ అధ్యాయానికి అది కనెక్టింగ్ అన్నమాట. భక్తి ప్రదంగా సాగుతుంది 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. అందుకే నన్ను ఎవడు భజిస్తాడో అంటే అప్పుడు భజించాలి అంటే మనకి తెలియాలి. మనం ఎవరి గురించిన మనం ధ్యానం చేస్తున్నామో ఆయన స్వరూపం ఏమిటి, ఆయన గురించి తెలియాలి కదా. దానికి 7వ అధ్యాయం నుంచి మనకి కంటిన్యూ చేస్తారు. అందుకు భజన అనే మాట అక్కడికి కనెక్షన్. భజన అంటే ఏమిటంటే కలయిక అండి. మనం భజన అంటే తప్పెట్లు తాళాలు కొట్టడం సంకీర్తన ఒకటి వేరు. భజన అన్న మాటకి ఇంకా చాలా విశాలమైనటువంటి బ్రాడర్ మీనింగ్ ఉన్నది. ఏంటంటే విభజన అన్న మాట మీరు ఎప్పుడన్నా విన్నారా? విభజన అంటే ఏంటండి? విడగొట్టడం. భజన అంటే అప్పుడు ఏమవుతుంది మరి? కలపడం అన్నమాట. పరమాత్మతో నిరంతరము మనం భగవంతుడితో అనుసంధానం కలిపి ఉండడాన్ని భజన అని అంటారు. కాబట్టి అలా ఎవరైతే నిరంతరము అనుసంధానము చేసుకుంటూ ఉంటాడో భగవంతుడితో అతడు యోగులలోకెల్లా శ్రేష్ఠుడు అని చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఒకసారి చివరి గద్యం చెప్పేసి ఈ అధ్యాయము ఫలశ్రుతి కథ చెప్పేస్తాను, అక్కడతో పూర్తి చేద్దాం ఇవాళకి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. అద్భుతమైనటువంటి 6వ అధ్యాయాన్ని చెప్పుకోవడం అయ్యింది. దీనికి 2 అండి. 6 అధ్యాయాలని కలిపి ఒక సారాంశం చెప్తాను, రేపు క్లాస్లో చెప్తాను. కొంచెం సేపు అది ఒక పావుగంట సరిపోతుంది. ఇవాళ ఈ కథ పూర్తి చేసుకుని క్లాస్ క్లోజ్ చేస్తాను, ఇప్పటికే లేట్ అయిపోయింది. షష్ఠాధ్యాయ మహిమ పద్మపురాణాంతర్గతమైనటువంటిది. దీని పేరు చక్రాల బల్ల. కథ పేరు. పూర్వము ప్రతిష్టానము అనేటటువంటి ఒక నగరం ఉండేదిట. దానికి రాజు జానశ్రుతి అనేటటువంటి మహారాజు గారు. ఆయన ఎంతో దాన ధర్మాలు అవన్నీ అనుష్ఠానాలు యజ్ఞయాగాది క్రతువులు అన్నీ చేస్తూ ఉండేవాడు. చాలా చక్కగా విశేషంగా పుణ్యాన్ని సంపాదించాడు. ఒకరోజు ఆయన అంతఃపురం మేడ మీద విహరిస్తూ ఉండగా ఆకాశంలో కొన్ని హంసలు తిరుగుతూ ఆయనకి కనిపించాయి. అయితే ఆ హంసలు మామూలువి కాదు, దేవతా దూతలు అని చెప్పి గుర్తించాడు ఈయన. అందులో ఒక 2 హంసలు మాట్లాడుకోవడం కూడా ఈయనకి వినబడింది. ఒక హంస భద్రాశ్వము అనేటటువంటి ఒక హంస, ఇంకొక తెల్ల హంస. ఆ తెల్ల హంస అంటోందిట, జాగ్రత్త, నువ్వు అలా వెళ్ళిపోకు, అక్కడ మేడ మీద జానశ్రుతి అనేటటువంటి రాజుగారు ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నాడు, ఆయన తిరుగుతున్నాడు, నువ్వు కొంచెం కింద నుంచి వెళితే ఆయన యొక్క యోగ మహిమకి నువ్వు భస్మం అయిపోతావు, జాగ్రత్త, దూకుడుగా వెళ్ళకు, ఆయనకి ఎంతో తేజస్సును సంపాదించాడు ఆయన తేజో మండలాన్ని నువ్వు దాని పైనుంచి వెళ్ళు అని చెప్పి ఒక హంస ఇంకొక హంసతో చెప్తే, 2వ హంస అందిట, ఏమిటి ఈయనేం సాధించాడు, అక్కడ ఆ రౌక్య మహర్షి కంటే ఈయన యొక్క తేజస్సు అంత గొప్పదేం కాదులే, ఇంత దానికే నేను ఎక్కడ భస్మం అయిపోతాను అని చెప్పి 2వ హంస అనడం విన్నాడు ఈయన అనుకున్నట్టు, ఎవడబ్బా ఆ రౌక్యుడు అనేటటువంటి మహర్షి ఎవరో చాలా గొప్ప ఉత్తమ యోగి అయి ఉంటాడు, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన వాడు అయి ఉండాలి, ఎందుకంటే ఈయన కర్మలు అవి చేస్తున్నాడు ఎక్కువగా, నేను ఎప్పుడూ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు, ఈయన ఎవరో బ్రహ్మవేత్త అయి ఉంటాడు అని చెప్పి ఆయన ఎక్కడున్నాడో కనిపెడదామని చెప్పి మొత్తం చారులందరినీ నలుదిశలా పంపించాడు. పేరొక్కటే చెప్పింది తప్ప ఆ హంస ఎక్కడుంటాడో చెప్పలేదు కదా. వాళ్ళు వెతికి 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 చివరికి ఎక్కడో ఒక హిమాలయాలలో ఒక ఊరిలో ఈయన ఒక చక్రాల బల్ల మీద ముష్టి ఎత్తుకుంటూ కనిపించాడట ఈ రౌక్యుడు అనేటటువంటి ఈ మహర్షి. ఆయన్ని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళబోగా ఆయన అందరినీ కూడా దూరంగా చీచీ కొడుతున్నాడట. నాకే వేటితోనూ పని లేదు అనేవో కానుకలు అవి పట్టుకుని వచ్చారు వాళ్ళు, రాజుగారి అనుచరులు కదా, అవేమీ వద్దని చెప్పి చీ కొడితే వాళ్ళు ఏం చేయాలో తెలియక రాజుగారికి కబురు పెట్టారట. రాజుగారు మొత్తం సపరివార సమేతంగా అక్కడికి వచ్చాడు. ఆ ఊరు వచ్చి ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి కానీ ఆయనకి ఎందుకో అర్థమైంది, ఇంత పరివారంతో ఈయన దగ్గరికి వెళ్ళకూడదు బ్రహ్మజ్ఞాని అని చెప్పి చాలా తక్కువ మందిని తీసుకుని ఆయన ఒంటరిగా వెళ్ళి ఆ మహర్షి గారికి నమస్కారం చేయబోక ఆయన కసురుకుంటూ ఉన్నాడట ఈ రాజుని.
కానీ ఎంత చేసినా మౌనంగా ఆయన దగ్గరే కూర్చుని చెప్పాడట ఆయన. ఈ హంసల యొక్క సంవాదాన్ని వివరించి నాకు ఎలాగైనా మీరు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అని కోరగా ఆ రౌక్య మహర్షి నవ్వుతూ, ఇందులో రహస్యమేమీ లేదు, నేను ప్రతిదినము భగవద్గీత 6వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటాను, దానివలన అంతేకాదు ఆత్మధ్యానాన్ని నేను ఆచరణ చేస్తూ ఉంటాను, అభ్యాసం చేస్తూ ఉంటాను, కాబట్టి దాన్ని మించినటువంటి సాధన ఇంకొకటి లేదు ప్రపంచంలో, నువ్వు కూడా అది ఆచరించు అని చెప్పి ఆ అధ్యాయాన్ని బోధించాడట, ఉపదేశించాడు. అప్పుడు ఆ జానశ్రుతి మహారాజు గారు కూడా చక్కగా సాధన చేసుకుని అతి త్వరలోనే ఆయన కూడా మనస్సు నిశ్చలమయ్యి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు. ఎందుకు? అప్పటికే ఎంతో సాధన చేసుకుని ఉన్నాడు కాబట్టి అని. అంతటి గొప్పది 6వ అధ్యాయ మహిమ అని చెప్పారు పద్మపురాణంలో. ఇందులో ఏమిటంటే ఈ కథ కొంచెం భేదంతో ఇంకొక చోట కూడా ఉంది, ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అక్కడ ఏమిటంటే ఆ రాజుగారి పేరు జానశ్రుతి మహారాజే, రైక్వుడు, ఆ మహర్షి పేరు రైక్వుడు. అక్కడ ఉపదేశము ఇంకొక విద్య, ఏదో ఒక విద్యా ఉపదేశము చేశాడు అని ఉంటుంది. ఇక్కడేమో ఆయన భగవద్గీత షష్ఠాధ్యాయాన్ని ఉపదేశించాడు అని ఇక్కడ చెప్పారు. పెద్దగా భేదము లేదు, అంతా సమానం అండి. ఎందుకంటే ఏదైనా ఒకటే బ్రహ్మ విద్య కాబట్టి. అది ఈ అధ్యాయ మహిమ. చాలండి వాటికి. మళ్ళీ మనము రేపు 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. ఈ 6 అధ్యాయాల యొక్క సారాంశాన్ని కూడా కొంచెం, సారాంశం అంటే 6 అధ్యాయాల్లో ఏం చెప్పారు అని కాదు, ఈ మొత్తము షట్కానికి ప్రయోజనము మొదలైన చిన్న చిన్నగా 1-2 విషయాలు, కొన్ని విషయాలు ప్రస్తావించి నేను 7వ అధ్యాయం రేపటి క్లాస్లో ప్రారంభం చేస్తాను. చాలండి వాటికి. అద్భుతమైనటువంటి 6వ అధ్యాయాన్ని గురువుల యొక్క కృప వల్ల మనం పూర్తి చేసుకోగలిగాం. దీంతో ఒక షట్కము పూర్తయింది. 6 అధ్యాయాలు కలిపి షట్కము అని అంటారు. మొత్తం 3 షట్కాలు భగవద్గీతలో, అందులో ప్రథమ షట్కము పూర్తయింది. ద్వితీయ షట్కంలోకి మనం రేపటి నుంచి ప్రవేశిస్తాము. ఈ షట్కాలు ఏమిటి, అందులో చెప్పేటటువంటి ముఖ్య విషయం ఏమిటి అనేటటువంటిదే రేపటి క్లాస్లో చెప్తాను. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త అండి. ఒక్క నిమిషము. ఏదైనా ఈ క్లాస్లో ఇటు అటు సాధనల గురించి ఎవరి గురించి అయినా ఏదైనా ప్రస్తావించి ఉంటే కేవలము అది విషయాన్ని తెలియజెప్పడానికే కానీ ఎవరిని కించపరచడానికి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. జయ గురుదత్త.